అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 7 వ్యాఖ్యానం 3వ పదిలో 3వ తిరువాయముడి వజువిల్ కాలం. అందులో 10వ పాసురం 10ஆம் பாட்டு. ஆக திருமலை ஆழ்வார் எல்லாருக்கும் ఒక్క உத்தேசமான பின்பு எல்லாரும் ఒక్క తిరుమలై ఆళ్వారై ఆశ్రయింగోల్ ఎంగిరార్. అంచేత తిరుమలై ఆళ్వార్ అంటే ఎవరు? ఆ పర్వతం గారు. ఎల్లార్కం ఒక్క ఉద్దేశ్యమాన పిన్బు, అందరికీ కోరుకోదగినటువంటి వాడే. ఎవరికండి కోరుకోదగినటువంటి వాడు? ఈ లోకంలో ఉన్న మనకి మాత్రమేనా? ఈ లోకంలో ఉన్న మనకి, ఈ విభూతిలో ఉన్న మనకి, ఆ విభూతిలో ఉన్నటువంటి నిత్యముక్త పురుషులకి, అదిగో సాక్షాత్తుగా సర్వేశ్వరుడికి కూడా కోరుకోదగినట్లుగా చెప్పారు కదా. ఆయన కోరుకొని వచ్చి వేయించేసి ఉన్నాడు తిరుమల కొండ మీద అని. ఆ తిరుమల కొండ మీద ఏకదేశమా అన్నట్లుగా ఉన్నాడు అని. అలాంటప్పుడు ఎల్లార్కం ఒక్క ఉద్దేశమా అని పిన్బు, ఎల్లారు ఒక్క అందరూ సమానంగా తిరుమలై ఆళ్వారై ఆశ్రయింగోల్, ఆ తిరుమలై ఆళ్వారిని ఆశ్రయించండి అన్నారట. ఈ పాసురంలో ఆళ్వారు చెప్తున్నారు ఆ విషయాన్ని. పాసురం: வைத்தனால்வரை எல்லை குறுகைச் சென்று எய்த்திடை பதன் முன்னம் அடைமினோ வைத்தபாம் பனையான் திருவேங்கடம் மொய்த்த சோலை மொய்போம் தடம் தாழ்வரே. வைத்த நால்வரை எல்லை குறுகிச் சென்று పైత పాంబు అనయాన్ తిరువేంగడం. పైత అంటే విశాలములైనటువంటి పడగలు కలిగినటువంటి పాంబు సర్పమును, అనయాన్ శయనముగా కలిగినటువంటి సర్వేశ్వరుడు, తిరువేంగడం తిరుమలయ్యందు, మొయిత్త సోలై నిబిడమైనటువంటి తోటలను, మొయిపూం తడంతా, మొయిపూం అంటే సుందరమైన పుష్పములను కల, తటం తటాకములను కల, తాజ్వర్ వైత అంటే ఉపపర్వతమును ఉంచినటువంటి, నాల్ దినముల యొక్క, వరై అంటే అంతమైనటువంటి, ఎల్లై ఎల్లై అంటే చరమసీమ, కురుగి సమీపించి, ఎయిత్తు బలహాని జయించి, ఇళైపదన్ మున్నమే అంటే మనస్సు కలత చెందుటకు మునుపే, చెండు సమీపించి, అడయమిన్ ఆశ్రయించండి అంటున్నారు. ఈ పాసురంలో తాత్పర్యం చూద్దాం. ఈ ప్రతి పదార్థం ఎందుకయ్యా అంటే పాసురంలో ఉన్న పదాలు ఇవి. ఈ పదాలకి 1కి 10 సార్లు అన్ని పాసురాల్లో కొంచెం అటు ఇటుగా అలాంటి పదాలే వస్తూ ఉంటాయి కాబట్టి ఆ పదాలకు అర్థం తెలుస్తుందేమో అనే ఉద్దేశం. కానీ మనం చదువుకునే వేగానికి ఆ పదాల అర్థం తెలియటం చాలా కష్టం. క్లాసులో విని దాన్ని అంత శ్రద్ధగా చేయలేం. విడిగా మనం ఆ పాసురాన్ని ఇదిగో ఇందులో ఉన్న పదాలు ఇవి, ఈ అర్థాలు ఇవి అని కొంచెం చూసుకుంటే కొన్ని పాసురాలు అయ్యగారు ఎప్పుడు చెప్తుండారు, 100 పాసురాలకి నీకు ప్రతి పదార్థం వచ్చేయాలి, వస్తే ఇంకా ఆ తర్వాత ఏ పాసురమైనా నీకే అర్థమైపోద్ది అని చెప్పేవారు. అలా మనం చూసుకోగలిగితే బాగుంటుంది. అందుకని మనం ఈ ప్రతి పదార్థాన్ని చదువుతున్నాం. తాత్పర్యం ఏమిటి? ఏం చెప్తున్నారు ఆళ్వారు? ఓ చేతనులారా, మీకు సంకల్పించి ఉన్నటువంటి ఆయు పరిణామం అంటే అది తీరిపోయి వార్ధక్యం సమీపించేటప్పుడు, అంటే పరిణామాన్ని మార్పు కలిగి వార్ధక్యం సమీపించే సమయంలో అన్ని ఇంద్రియాలకి కూడా దౌర్బల్యం, బలహీనత జనిస్తుంది. కాబట్టి మీరేం చేయాలి? మనస్సుకి కాలుష్యం పుట్టడానికి పూర్వమే అదిగో 1000 పడగలు కలిగినటువంటి ఆదిశేషుడి మీద శయనించి ఉన్నాడే సర్వేశ్వరుడు, ఆ సర్వేశ్వరుడు కూడా ఆదరించి వేయించేసి ఉన్నటువంటిది ఆ తిరుమల. ఎలాంటిదో తిరుమల? నిరతిశయ సుందర దివ్య తిరుమలట. అలాంటి ఆ తిరుమలని, మలై అంటే పర్వతాన్ని, తిరుమల మీద వేయించేసి ఉన్న పెరుమాళని కాదండి ఆశ్రయించాల్సింది, ఆ తిరుమలైనే ఆశ్రయించండి, శీఘ్రంగా ఆశ్రయించండి అని చెబుతున్నారు. ఈ పాసురంలో ఆళ్వార్లు ఆరాయిరప్పడి వైత ఆదలాల్ ఈండెనச் சென்று తిరుమలయ్యై అనుభవియుంగల్ ఎంగిరార్. అంచేత ఈండెన వేగమే, శీఘ్రముగా, చెండ్రు వెళ్ళి, తిరుమలయ్యై ఆ తిరుమల పర్వతాన్ని అనుభవియుంగల్ అనుభవించండి అని
ఉపదేశం చేస్తున్నారు మనకి ఆళ్వార్లు పన్నీరాయిరప్పడి. అనంతరం నిరతిశయ భోగ్యమాన తిరుమలయ్యై పరమ ప్రాప్యమాగ పత్తుంగోల్ ఎన్ను స్వజనత్తై కురిత్తు ఉపదేశిక్కిరార్. స్వజనత్తై కురిత్ అంటే ఎవరండి? స్వజనం అంటే వారి యొక్క జనులు, అంటే వారి యొక్క శిష్యులకి ఉపదేశం చేస్తున్నారట ఆళ్వార్లు. ఏమని? నిరతిశయ భోగ్యమైనటువంటి తిరుమలే అదే మనకి పరమ ప్రాప్యమండి. మనం పొందదగినటువంటిది ఏమిటయ్యా అంటే తిరుమల మీద వేయం చేసుకున్నటువంటి ఆ తిరువేంగడత్తాను కాదండి, ఆ తిరుమలే మనకి ఉద్దేశ్యం. కాబట్టి దాన్ని పత్తుంగోళ్ళు ఆశ్రయించండి అని స్వజనత్తై కురిత్తు తన శిష్యుల గురించి ఉపదేశం చేస్తున్నారట ఆళ్వార్లు. పైసా అంటే విరిగిరా పణంగలైవడయ్యా బాగా వికసించినటువంటి పడగలు కలిగినటువంటి పాంబు అనంతనై అనంతుని అణయ్యాన్ అణయ్యాగా ఉడయ్యనాన సర్వేశ్వరన్ పడకగా కలిగినటువంటి సర్వేశ్వరుడు. ఏమండి తిరుమలలో ఆయన నిలబడి కదండి ఉంటాడు, ఆదిశేషుణ్ణి పడకగా కలిగినటువంటి సర్వేశ్వరుడు అని చెప్తున్నారేమిటి అంటేనట తిరుమల కొండ ఎంత పెద్ద కొండ అంటే అది ఈ చివరి నుంచి ఆ చివరి నల్లమలై అడవులు అంటారు వాటిని. అలా తిరుమల కొండ 7 కొండలు. 7 కొండలు అంటే అది ఆదిశేషుడు ఆకృతిలో ఉంటుందట తిరుమల కొండ. ఎక్కడి నుంచి? తిరుమల దగ్గర నుంచి శ్రీశైలం వరకు కూడా. చాలా శిరస్సులేమో 7 పడగలేమో, ఇదిగో 7 కొండలు తిరుమల కొండ. మధ్యలో శరీర భాగమేమో అహోబిలమట, చివరి తోక భాగం శ్రీశైలం. అలా ఆదిశేషుడే ఆ కొండగా ఏర్పడ్డాడు కనుక అణయ్యాగ ఉడయ్యనాన సర్వేశ్వరుడు, అనంతుణ్ణి పడకగా కలిగినటువంటి సర్వేశ్వరుడు తిరువేంగడం అంటే తస్సారూప్యత్తాలే ఆదరిక్క తిరుమలయ్యల్. ఇది అనంతుడేనండి. ఈ పర్వతం అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? ఏదో పర్వతాన్ని ఆశ్రయిస్తున్నాం, పర్వతాన్ని తిరుమలని ఆశ్రయిస్తున్నాం అనుకోకండి. తస్సారూప్యత్తాలే, అదిగో ఆ ఆదిశేషుడే ఇక్కడ శయనించినట్లుగా ఉన్నాడు. ఆదిశేషుడంటే పరిమాలకి పడక, కాబట్టి ఆ ఆదిశేషుడిని ఆశ్రయిస్తున్నాం. తత్సారూప్యత్తాలే, ఆ సారూప్యంతో ఆదరిక్కిర తిరుమలయ్యల్. ఇదిగో ఈయన ఎవరనుకుంటున్నా పర్వతాన్ని ఆశ్రయిస్తున్నామంటే అనంతుణ్ణి ఆదిశేషుణ్ణి ఆశ్రయించినట్లే కదా. అలాంటి తిరుమలయ్యల్ తిరుమలయందు మోయిత్త సోలై, మొయిత్త అంటే సెరింద బాగా దట్టమైనటువంటి సోలై, సోలయ్యనుడయ్యా తోటల యొక్క மொய் பூம் தடம் தாழ்வர் அழகியா பூக்களை உடைத்தான இடமுடைய తిరుత్తాళ్వరయ్యై. అదిగో తడం మొయ్ పూం తడం తాళ్వర్ అన్నారు కదా, అందమైనటువంటి పూలని కలిగినటువంటి పుష్పాలని కలిగినటువంటి ఎడముడయ్య విశాలమైనటువంటి తిరుత్తాళ్వరయ్యై. తిరుత్తాళ్వరయ్య అంటే పక్కన ఉపపర్వతాన్ని వైత్తనాల్ అంటే ఒంగళుక్కు సంకల్పిత్తు వైత్తనాళ్ అంటే ఇదిగో మీకు ఇంత ఆయుష్ అని పెరుమాళ్ళు ఎప్పుడో సంకల్పించి ఉంచుతాడు కదా. ఆ రోజులలో వరై ఎల్లై కురుగి, వరై ఎల్లై కురుగి అవధియాన మొదలిల్ ఎల్లయ్యానదు ఉంగళైక్కిట్టి. ఇదిగో మీకు ఒక 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఆయుష్ అన్నారనుకోండి, అదేదో మొదటి హెచ్చరికగా వార్ధక్యమో ఏదో వస్తుంది కదా, కొంచెం శరీరం బాగలేకపోవడం వచ్చినప్పుడు అది మొదటి హెచ్చరిక అనుకోండి. అలాంటి మొదటి హెచ్చరిక రాగానే మొదలయ్యానదు ఉంగళైక్కిట్టి మిమ్మల్ని సమీపించి ఏ ఎత్తు ఏళైప్పదన్ మున్నమే సెండు కరణంగడుక్కు బలహాని పెరందు అదడియాగ నెంజు ఇళైప్పదర్కు ముందే. కరణాలు ఈ ఇంద్రియాలకి బలహాని కలిగి ఈ ఇంద్రియాలు బలహీనమైపోయి దాని కారణంగా మనస్సు కలత చెందే సమయము, కలత చెందడానికి పూర్వమే ఎలా సెండ్రు వెళ్ళి పోం కుమరరుళ్ళేరు పురిందు ఎంగిరపడియే సెండ్రు ఆడైమిన్ ఆశ్రయించండి. ఇదిగో పోం కుమరరుళ్ళీరు పురిందు అని ఎందులోదట? ఇది నాన్ముగం తిరువందాదిలోని పాసురమట. అందులో తిరుమక్షయాళ్వార్లు కూడా ఇదిగో మీ ఇంద్రియ పాఠవం తగ్గక ముందే, నీ ఆయుష్ పూర్తి కాకముందే వెళ్ళి ఆ శ్రీవైకుంఠనాథుడిని ఆశ్రయించండి రా అని అలా చెప్పినటువంటి పాసురం. అలా ఇక్కడ వీరు కూడా ఏం చెప్తున్నారు ఆళ్వార్లు, ఇదిగో మీ ఆయుష్ పూర్తి అవ్వక ముందే మీ ఇంద్రియాలు పాఠవం తప్పక పూర్వమే
మనస్సు కలత పడవక పూర్వమే మీరు వెళ్ళి ఆ తిరుమలని ఆశ్రయించండి అని చెప్తున్నారు. ప్రాపియంగో తాజ్వర్ అంటే తాజ్వరై, మొయ్యి అంటే శరివం అజగం. సరే, 7 వ్యాఖ్యానం. వైత్తనాల్వరై ఎల్లై కురుహే అంటే మీ ఆయుష్ సమీపించినప్పుడు, అంటే ఆయుష్ పూర్తయ్యేటప్పుడు సర్వేశ్వరన్ ఇచ్చేతననుకు శరీర సంపత్తియే కొడుతదు. నరకావహమాన విషయంగా ఇరుంద విడత్తు తేడి పోగై కల్లా. అసలు సర్వేశ్వరుడు మనకి శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు? నరకాన్ని కలిగించేటువంటి, మనకి దుఃఖాన్ని కలిగించేటువంటి విషయాలని వెతుక్కుంటూ వెళ్ళటం కోసం కాదండి. ఎందుకు ఇచ్చాడు? తిరుమలైక్కు పోగైక్కు ఎందాయిత్తు, మనం తిరుమలకి వెళ్ళటం కోసమే ఇచ్చాట ఈ శరీరాన్ని, ఈ ఇంద్రియాలని కూడా మనకి పరమాత్మ. కానీ మనం ఏం చేస్తున్నాం? తిరుమలకి వెళ్లకుండా ఇదిగో ఈ విషయాల రంపటంలో పడి కొట్టుకుంటూ ఉన్నాం. ఎందుకు? విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం ఎన్నక్కడ వదిరే. విచిత్రమైనటువంటి ఈ దేహ సంపత్తి ఎందుకు ఇచ్చాడు? పరమాత్మ ఈశ్వరాయ నివేదితం, ఆయనకి కైంకర్యం చేయడం కోసమే అని విష్ణు ధర్మంలో చెప్పినట్టుగా, అదిగో ఆనాడు సుమిత్ర కూడా ఏం చెప్పింది? వనవాసానికి బయలుదేరాడు రామచంద్రుడు సీతాపిరాటితోటి కూడి, వాళ్ళతోటి నీ వెంట నేను రావాల్సిందే అన్నా అని ప్రార్థించాడు ఇళయ పెరుమాళని చెప్పబడేటువంటి లక్ష్మణ స్వామి. సరే అని అంగీకరించాడు రామచంద్రుడు. అంగీకరించిన తర్వాత అప్పుడు తన తల్లి అయినటువంటి సుమిత్ర దగ్గరికి వెళ్ళాడట. ఎవరు? లక్ష్మణ స్వామి. తల్లిని అనుమతి అడిగినప్పుడు నేను కూడా వనవాసాలకి వెళ్తున్నానని చెప్పాడో, వెళ్ళమంటావా అని అడిగాడో తెలియదు. తల్లి దగ్గరికి వెళ్ళి వెళ్ళటానికి, నేను ఇలా వెళ్తున్నాను అని చెప్పడానికి వెళ్ళినట్టున్నాడు. అప్పుడు ఆవిడ సుమిత్ర చెప్పేటువంటి శ్లోకం ఇది రామాయణంలోది. సృష్టస్వం వనవాసాయ అని, వనవాసాయ స్వనురక్త సుహృజనే రామే ప్రమాదం మాకాశీ పుత్ర భ్రాతరి గచ్చతి అని అయోధ్యకాండలో లక్ష్మణం ప్రతి సుమిత్ర, లక్ష్మణ స్వామి గురించి సుమిత్ర చెప్పినటువంటి విషయం. ఇది ఏమిటట? అయ్యరు సొల్లిత్తు చెయ్య వేండు గయ్యాలే పెరుమాళ్ కాడేర యజుందరుడా నిన్నారు నాను కూడా సేవెత్తు పోవేన్ ఎన్నా. అదిగో అయ్యర్ తండ్రి అయినటువంటి దశరథ చక్రవర్తి సొల్లిత్తు చెప్పినది చెయ్యాలి కనుక రామచంద్రుడు వనాలకి బయలుదేరాడు. అప్పుడు నాను కూడా సేవిత్తు పోవేన్ ఎన్న, నేను కూడా రామచంద్రుడి వెంట వెళ్తాను అనగా, అవర్ காட்டிலே எழுந்தருளான் நிற்க படை வீட்டிலே இருக்கைக்கோ நாம் உம்மை பெற்றதோ நீர் எப்படி செய்தீராகில் நான் ఉమ్మై పెద్ద ప్రయోజనం పెట్టేనాగిరేను అంటోందట. వెళ్ళొస్తానమ్మా అని చెప్పి, వెళ్ళమంటావా అని అడుగుంటారు బహుశా. దాన్ని బట్టి కదా ఈ సమాధానం. ఏమిటి? ఏమడిగారు? వెళ్ళి లక్ష్మణ స్వామి వనాలకు వెళ్తాను అని అడిగాడు. అప్పుడు ఆవిడ చెప్పినటువంటి సమాధానం ఏమిటి? ఆయన நானும் கூட சேவித்து போனேன். அவர் காட்டிலேஜுந்தருளான் இருக்க పడై వీటిలే ఇరుక్కైకో నా ఉమ్మై పెత్తదు. ఆయన రామచంద్రుడు వనాలకు వెళ్తూ ఉంటే నువ్వు అంతఃపురంలో కూర్చోవటానికి నిన్ను నేను కన్నది అని అడిగిందట ఆవిడ. నీర్ ఇప్పటి చేయదీరాహిల్, మీరు కనుక ఇలా చెయ్యకపోయినట్లయితే రామచంద్రుడు సీతాపిరాటితో కూడి వనాలకు బయలుదేరినప్పుడు వారి వెంట నువ్వు వెళ్ళి వారికి కైంకర్యం చెయ్యకపోయినట్లయితే ఏమవుతుందో తెలుసా? నా ఉమ్మై పెద్ద ప్రయోజనం పెట్టేనాసిరేన్, మేము మిమ్మల్ని పొందినటువంటి ప్రయోజనం పొందిన దాన్ని కాకపోతానయ్యా. అంటే మిమ్మల్ని కన్నందువల్ల ఏమిటి ఒక ప్రయోజనం? ఇదిగో ఒక బిడ్డని కన్నాను, ఇలా పరమాత్మకి కైంకర్య పరుడయ్యాడు ఆ బిడ్డ అనేటువంటి ప్రయోజనాన్ని నేను పొందను. ఎప్పుడు? మీరు కనుక ఇప్పుడు రామచంద్రుడితోటి వెళ్ళకపోయినట్లయితే. ఇదిగో కిందిస్తున్నారు చూడండి. కౌసల్య విషయస్నేహాతిశయాత్, ఇది అడవిడందానరుంబదంలో ఇచ్చారు చూడండి ఆఖరి వాక్యం. కౌసల్య విషయ స్నేహాతిశయాత్ జ్యేష్ఠపుత్రస్య ఏవ అభిషేక ఉచితత్వాచ్చ కౌసల్యా జ్యేష్ఠపుత్రానువర్తన పరో భవేత్. మమ పుత్ర ఇది అభిసంధి పూర్వకం
వ్రతోపవాసాదికం కృత్వా లక్ష్మణం లేభే ఇతి భావః. అదిగో కౌసల్య మీద చాలా ఇష్టమట ఎవరికి? సుమిత్రకి. అంచేత జ్యేష్ఠపుత్రస్య ఏవ అభిషేక ఉచితత్వచ్చ, అంటే కౌసల్య ఒక కుమారుణ్ణి కంటుంది. ఆ కుమారుడికి జ్యేష్ఠపుత్రస్య, కౌసల్య మీద ఉన్నటువంటి ప్రేమతోటి కౌసల్య కుమారుడైనటువంటి రామచంద్రుడి యొక్క పట్టాభిషేకం ఆగిపోయిన సమయంలో ఈవిడ కౌసల్య జ్యేష్ఠపుత్ర అనువర్తన పరో భవేత్. ఇదిగో అలా అంటే వీడికి భవిష్యత్తు తెలిసి ఉంటుంది. బహుశా ఇలా కౌసల్యకి ఒక కుమారుడు పుడతాడు, ఆయనకి పట్టాభిషేకం నిర్ణయం అవుతుంది, ఆ నిర్ణయించిన పట్టాభిషేకం ఆగిపోతుంది, ఆయన వనాలకు వెళ్తాడు అనేటువంటి విషయం మరి గ్రహించిందో ఏమో మరి ఈవిడ ఈ సుమిత్ర. పుత్రానువర్తనం పరో భవేత్, ఆ కుమారుణ్ణి అనుసరించి వెళ్ళాలి నా కుమారుడు అని ఈవిడ వ్రతోపవాసాదికం కృత్వా లక్ష్మణం లేవే, వ్రతాలు ఉపవాసాలు చేసి లక్ష్మణ స్వామిని కన్నదట ఈ సుమిత్ర. ఇలాంటి భాగవతోత్తములు ఎక్కడా కనపడరట. సౌమిత్ర లాంటి పరమ భాగవతోత్తములు ఏదో కైంకర్యం చేస్తారు తప్ప నిన్ను కన్నదే నేను రామచంద్రుడికి కైంకర్యం చేయటానికయ్యా అని చెప్పేటువంటి తల్లులు ఎక్కడైనా ఉంటారా? అలాంటి వాళ్ళు దుర్లభం కదా మనకు కనబడటం. అందుకని నేరు ఎప్పటి செய்தீராகில் நாம் உம்மை பெத்த பிரயோஜனம் பெற்றேனாகிறேன், அவர்க்கு யாதொரு போது துணை வேண்டித்து அப்போது நேர் துணையாகக்காக அவனோ துணையாகைக்காக அவனோ நான் ఉమ్మై పెత్తదు. అదిగో ఆయన బయలుదేరతాడు. అవర్కు ఆ రామచంద్రుడికి ఏదో ఒక సమయంలో ఏదో సహాయం అవసరం అవుతుంది. ఆ సహాయాన్ని చెయ్యటానికే కదా నేను నిన్ను కన్నది. స్వనురక్త సుహృజ్జనే, అంతేకాదు స్వనురక్త సుహృజ్జనే, நீர் சுஹ்ருஜனத்தின் பக்கல் ஸ்வ அனுரக்தரல்லீரோ, ஆகையால் எல்லாருக்கும் வேறுபட்டான பெருமாளை నోకిత్తారీర్. స్వ అనురక్త సుహృజ్జనే అని, సుహృజ్జనులంటే ఎవరట? అయోధ్యలో ఉన్నటువంటి జనులట. ఆ అయోధ్య జనులందరి విషయంలో నీకు ప్రేమ ఉన్నదా లేదా? వాళ్ళు ఆనందం కలిగి ఉండాలనుకుంటున్నావా లేదా? వాళ్ళు ఆనందంగా ఉండాలి అనుకుంటే నువ్వు వనవాసానికి వెళ్ళాలి రామచంద్రుడు వెంట. ఎందుకు? నీర్ సుహృజ్జనత్తిన్ పక్కల్ స్వ అనురక్తరల్లీరో, సుహృజ్జనులని చెప్పబడేటువంటి ఈ అయోధ్య ప్రజల విషయంలో నువ్వు అనురక్త ప్రీతి కలిగినటువంటి వాడివే కదా. ఆగయ్యాలి అందుచేత ఎల్లార్కుం వేరు పత్తానా, ఇదిగో అందరికీ వేరు లాంటి వాడు. అయోధ్య ప్రజలంతా చెట్టు లాంటి వాళ్ళైతే అదిగో ఆ చెట్టుకు వేరెవరయ్యా అంటే, ఆ చెట్టు జీవించడానికి కారణం ఏమిటయ్యా అంటే అయోధ్య ప్రజలనే వృక్షం జీవించడానికి వేరు లాంటి వాడు ఇదిగో రామచంద్రుడు. కాబట్టి నువ్వేం చెయ్యాలి? వాళ్ళందరూ ఆనందంగా ఉండాలి అంటే ఇదిగో అందరికీ వేరు లాంటి వాడైన అయోధ్య ప్రజలనే వృక్షానికి వేరు లాంటి వాడైనటువంటి రామచంద్రుడిని నొక్కిత్తారి రక్షించుకుంటూ ఉండాలి కదా నువ్వు అని. అందుకే ఇదొక భావం. అదిగో అందుకని రామచంద్రుడి వెంట వెళ్ళమన్నది. అసలు ఈవిడ కన్నదే అదిగో నోములు ఉపవాసాలు చేసి కన్నదట లక్ష్మణ స్వామిని. ఎందుకు? కౌసల్యమ్మకి ఒక బిడ్డ పుడతాడు, ఇలా పట్టాభిషేకానికి ముహూర్తం ఆగిపోతుంది, వనవాసాలకి వెళ్తాడు, ఆ సమయంలో ఆయనకి కైంకర్యం చెయ్యాలి కదా అని నేను ఈ బిడ్డను కన్నానన్నట్లుగా సుహృజ్జనే రామే అన్నికే అన్నాయ్ పెరుమాళ్ పక్కలు పండే స్నేహితంలో నీరు ఇరుపదు. అసలైన వాళ్ళ విషయం కాకపోయినా రామచంద్రుడి విషయంలో నీకు ఎంత ప్రీతి ఓ లక్ష్మణ. ఇప్పోదు పోం, ఎంత ప్రీతి అంటే ఇదిగో కింద ఇస్తున్నారు చూడండి. బాల్యాత్ ప్రభృతి సుస్నిగ్ధ అని కదా. ఇదిగో కచ్చిత్ భ్రాత అన్యై అవిజ్ఞాతత్వే నమాతు పత్రికాం ప్రేషయిత్వా మాతృముఖేన రాజ్యం అపహృత్య వనం ప్రతిగమయామాస తదా త్వమపి భ్రాతృత్వాద్యం కంచనాపాయం మాకార్షి ఇది అర్థః కిన్న స్యాదితి చేత్. అయినా నీకు రామచంద్రుడి విషయంలో ఎంత ప్రేమ నీకు!
పెరుమాళ్ పక్కల పండే శ్రీస్తన్నో నీరిరుపదు. రామచంద్రుడి విషయంలో పూర్వం నుంచి మీకు స్నేహమే కదా. ఇప్పోదు పోం ఎన్ను నా ఉమక్కు చొల్లవేండి ఇరుందదో. ఇప్పుడు నేను వెళ్ళవయ్యా లక్ష్మణ, రామచంద్రుడి వెంటే ఉండు, రామచంద్రుడికి కావాల్సినటువంటి సహాయం చేస్తూ ఉండు, కైంకర్యాలు చేసుకొని నేను చెప్పాలా? ఎందుకంటే బాల్యం నుండే నీకు రామచంద్రుడి విషయంలో గొప్ప ప్రీతి కదా. ఎంత ప్రీతి! బాల్యాత్ ప్రభృతి సుస్నిగ్ధ. ఒకే ఉయ్యాలలో పడుకొని పెరిగినటువంటి వాళ్ళు మీరు. ఒక్క క్షణం లక్ష్మణస్వామి విశ్లేషం రామచంద్రుడు తట్టుకోలేడు. రామచంద్రుడి యొక్క విశ్లేషాన్ని ఇళై పెరుమాళని చెప్పబడే లక్ష్మణస్వామి తట్టుకోలేడు కదా, సహించి ఉండలేడు కదా. ఇంకా నచ సీతా త్వయాహీన నచ అహమపి రాఘవ అన్నావు కదా నువ్వే. నచ సీతా త్వయాహీన, నువ్వు వనాలకి రావద్దులేవయ్యా లక్ష్మణ, నువ్వు ఇక్కడే అంతఃపురంలో ఉండు, నేను సీతాపిరాటితోటి వెళ్తాను అని రామచంద్రుడు చెప్పినప్పుడు ఏం చెప్పాడు? ఏమయ్యా, నేనైనా సీతాపిరాటి అయినా నచ సీతాత్వయాహీన, నువ్వు లేకుండా సీతాపిరాటి అయినా నేనైనా ఒక్క క్షణం కూడా జీవించి ఉండలేమయ్యా. ఎలా? జలాన్మచ్చ ఇవోద్ధృత, అదిగో నీటిలోంచి బయట పడవేసిన చేప ఎలా ఆ నీటి తడి ఆరేంత వరకే జీవించి ఉన్నట్లు నిన్ను విడిచి నేను కానీ సీతాపిరాటి కానీ అలానే జీవించి ఉండలేమయ్యా మేము అనేటంత ప్రేమ కదా నీకు. అలాంటి నీకు నేను చెప్పాలా? ఏమని ఎందు నాన్ ఉమక్కు చొల్లవేండి ఇరుందో, నేను నీకు చెప్పాల్సి వస్తోందే అని చెప్తూ ఇంకా ఏం చెప్తా, రామే ప్రమాదమాకాశీ. అయితే ఆ రాముడి విషయంలో నువ్వు ప్రమాదాన్ని తలపెట్టద్దు అని చెప్పిందట సుమిత్ర. ఏమిటండి రాముడి విషయంలో ప్రమాదం తలపెట్టద్దు అంటే? ఇప్పుడు మనం చదివాం కదా కింద ఒక శ్లోకాన్ని, కచ్చిత్ భ్రాత అన్యై అవిజ్ఞాతత్వేన మాతు పత్రికాం ప్రేషయిత్వా మాతృముఖేన రాజ్యం అపహృత్య వనం ప్రతిగమనాయ మాస తదా త్వమపి భ్రాతృత్వాద్యం కంచ నా అపాయం మాకాశీ ఇత్యర్థః. అడిగిందట సుమిత్ర, ఏమిటి రామే ప్రమాదమాకాశీ అంటే రాముడి విషయంలో ప్రమాదం తలపెట్టొద్దు అంటే, ఒక సోదరుడు ఏదో తల్లిని కారణంగా చూపించి రాజ్యం లాగేసుకున్నాడయ్యా, వనాలకు పంపిస్తున్నాడు, అక్కడ ఆయన్ని కూడా నువ్వేదైనా ఇబ్బంది పెడదామనే భావంతో వెళ్దామనుకుంటున్నావా అన్నట్లుగా రామే ప్రమాదమాకాశీ, రామచంద్రుడి విషయంలో నువ్వే ప్రమాదాన్ని తలపెట్టద్దు అన్నట్లుగా చెప్పిందా అన్నట్లు ఒక అర్థం చెప్పుకోవాలట. అంతేకాదు, ఇప్పటి ఇరుక్కిర ఉమ్మై నీమిక్క వేణువదు వన్నుండు ప్రమాదత్తై పన్నాదే కొళ్ళుం. ఇలా ఉన్నటువంటి నీ విషయంలో ఏది రాముడి వెంట నిన్ను కన్నదే నేను రామచంద్రుడికి కైంకర్యం కోసం, కాబట్టి నువ్వు రామచంద్రుడి వెంట వెళ్ళు. అయినా నీకు కూడా రామచంద్రుడు అంటే చాలా ప్రీతి, కాబట్టి నీ ప్రీతిని అలాంటి నీకు నేను చెప్పక్కర్లేదు. వెళ్ళినప్పటికీ నువ్వు రాముడి విషయంలో ప్రమాదాన్ని తలపెట్టకయ్యా లక్ష్మణ అని చెప్తూ, ఇప్పటి ఇరుక్కిర ఉమ్మై నీమిక్క వేండువదు వన్నుండు. ఇలా నువ్వు వెళ్తున్నావు కదా, బాగుంది, నీకు ఒక విషయాన్ని మాత్రం చెప్పాలి, ఒక హెచ్చరికని అంటూ ప్రమాదత్తై పన్నాదే కొళ్ళుం, రాముడి విషయంలో ఏ ప్రమాదాన్ని చేయకుండా ఉండవయ్యా. ఏం తాన్ ప్రమాదం ఎన్నెన్నిల్. అదేమిటండి అలా చెప్తున్నారేమిటి సుమిత్ర? ప్రమాదం ఎన్నెన్నిల్, ఏమిటి ప్రమాదం అంటే, పుత్ర భ్రాతరి గచ్చతి உங்கள் தமையனார் நடப்பருக்கிறீர், அவர் நடையிலே நடை கொள்வர், அவர் நடையருகிலே கண் வைத்து కావల్ సోరు పడవిడాదే కొళ్ళుం. అప్పటియే అదిగో ఏం చెప్తున్నారు, ఉంగల్ తమయ్యనార్ నడప్పరికిరీరు, మీ సోదరులు తమయ్యనారంటే సోదరుడు, నడప్పరికిరీరు నడుస్తూ ఉంటాడు కదా, అవర్ నడయిలే నడై కొల్వర్, ఆయన నడకను అనుసరించి నువ్వు నడుస్తూ ఉండు. కానీ అవర్ నడై అదగిలే కన్వైత్తు, ఆ నడై అదగిలే ఆయన నడుస్తూ ఉంటే ఆయన అడుగులో అడుగు వేయి తప్ప ఆయన యొక్క నడక సౌందర్యాన్ని చూడకు నువ్వు. అదిగో అవర్ నడై అదగిలే కన్వైత్తు కావల్ సోరు పడవిడాదే కొళ్ళుం. కావల్ సోరు పడవిడాదే కొళ్ళుం అంటే సావధానత ఇక్కు నజుదల్ ఉండాంబడి విడాదే. నీ యొక్క సావధానత శ్రద్ధలో ఒక కొరత ఏర్పడుతుంది, నజుగుదల్ ఒక కొరత ఏర్పడుతుంది. ఎందుకని? ఆయన యొక్క నడక సౌందర్యాన్ని నువ్వు చూసావంటే నువ్వు ఆయన జాగ్రత్తగా రక్షించుకోలేవు.
ఎంచేత నువ్వు ఆ నడక సౌందర్యంలో ఈడుపడిపోయి ఆయన్ని రక్షించుకోలేకపోతావు. ఎలాంటిది ఆయన యొక్క సౌందర్యము? తమ్ముடைய నడ ఎదగాలే జీరరుంబదంలో 2వ లైన్లోనే కాలాజుం నెంజడిயும் ఎంగిరపడియే ఉమ్మై ఈడుపడుతువారు. అదిగో ఆయన తన యొక్క నడక సౌందర్యంతో నిన్ను ఈడుపడేలాగా చేస్తాడు. ఏమవుతుంది? కాలాజుం నెంజయం, అది కాలాజుం, కాళ్ళు చేతులు ఆడవు. ఇదిగో మంచి ప్రవాహంలో పడిపోయావనుకో నువ్వు, నీ కాళ్ళు చేతులు ఏం చేయాలో తోచదు నీకు. అక్కడ నెంజయం, మనసు నీరైపోతుంది. ఏం చేయాలి? ప్రవాహంలోంచి బయటికి రావాలి అనేటువంటి ఆలోచన కూడా రాదు. ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోవటమే. అలా కాలాజుం నెంజయం అన్నట్లుగా ఆ ప్రవాహం నిన్నేం చేస్తుంది? ఈడుపడేలాగా చేస్తుంది. ఈడుపడేలాగా అయిపోవటంతో నువ్వు సావధానత, శ్రద్ధ, నీకప్పుడు ఆ సౌందర్యాన్ని అనుభవించడంలో ఉంటావు తప్ప, ఇదిగో రామచంద్రుడికి కాపలాగా ఉండవలసినటువంటి వాడిని కదా, రామచంద్రుడికి ఏ కైంకర్యం కావాలంటే అది చేయవలసినటువంటి వాడిని కదా నేను, అదిగో రామచంద్రుడికి ఏ ఆపద వాటిల్లకుండా చూడవలసినటువంటి వాడిని కదా అనేటువంటి అవధానత తగ్గిపోతుందంటే అది అసలు గుర్తే రాదు నీకు. ఎంచేత నువ్వు ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నావు కనుక అని ఎంగబడే ఉమ్మై ఈడుపడుతువారు అని అలా జరుగుతుంది కనుక அவர் நடையதிலே கண் வைத்து காவல் சோர்பட விடாதே கொள்ளும் அப்படியே அதே రీతియా ఇచ్చేతననయ్యం ఇంగు వైత్తదు తిరుమలైకు పోగైకాగ ఆయిత్తు. మళ్ళా మన కథలోకి వచ్చేసాం మనం. ఆళ్వారు చెప్తున్నారు అదే రీతిగా ఎలాగైతే రామచంద్రుడికి కైంకర్యం చేయడానికి సీతారాములిద్దరికీ కూడా ఇళయ పెరుమాళ్ వాళ్ళని అనుసరించి వెళ్ళారో, మీరు కూడా ఏం చెప్తారు? ఇచ్చేతననయ్యం ఇంగు వైత్తదు, పెరుమాళ్ అసలు మనల్ని ఎందుకు సృష్టించాడు? తిరుమలైకు పోగైకాగా, తిరుమలకి వెళ్ళటం కోసమే మనల్ని సృష్టించాడు ఆయన. కాబట్టి అదిగో సృష్టస్వం వనవాసాయ అని సుమిత్రా పిరాటి చెప్పారు కదా. ఆ సుమిత్ర చెప్పినట్లుగా ఆడవాళ్ళు కూడా ఏం చెప్తున్నారు? విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితమని మనకి విష్ణు ధర్మం చెప్పినట్లుగా అసలు మిమ్మల్ని సృష్టించిందే పరమాత్మ ఎందుకు అనుకుంటున్నారు? ఇదిగో తిరుమలైకు పోగైకాగా ఇత్తు, ఆ తిరుమలకి వెళ్ళటం కోసమే మనల్ని సృష్టించాడు. అంతే కదా. మరి ఎంతమంది వెళ్తామో రిజర్వేషన్ చేయించుకొని తిరుమలకి వెళ్ళటమే ప్రయోజనం. ఇప్పుడు ఇంకా అదే అలా తిరుమలకి వెళ్ళటం కోసమే కదా సృష్టించాడు మనల్ని. వైత్తనాల్వరై ఎల్లై కురుగు చెండు. ఎప్పుడు వెళ్ళాలండి మేము తిరుమల? నీ ఆయుష్ పూర్తి అవ్వకముందే, నీ కరణాలు పాటవం కోల్పోకముందే, మనస్సు చైతన్యాన్ని పొందకపోవడమే, కలత పడకపోవడమే వెళ్ళాలి కదా మీరు తిరుమల. ఈశ్వరన్ నిమిత్తు వైత్త ఆయుష్నుడయ ముడివాన ఎల్లయ్యై చెండు కిట్టి. ఈశ్వరుడు మనకిచ్చినటువంటి ఆయుష్ యొక్క చివరి దశ వరకు వెళ్ళి ఎయిత్తిలై పదన్మున్నం అడైమినో, ఎయిత్తిలై పదన్మున్నం అడైమినో అంటే ఎయిత్తిలై పదన్మున్నం, నీకు మనస్సు కలత చెందక పూర్వమే అడైమినో వెళ్ళి ఆశ్రయించండి. తిరుమలై కుప్పోగ వేణుం ఎన్నం శ్రద్ధయ్యం అనువర్తియా నిర్కచ్చైదే. తిరుమలైకి వెళ్ళాలి అనేటువంటి శ్రద్ధ అనువర్తియా నిర్కచ్చైదే. பாவியேன் கரண பாடவ దశయుండాగ పెచ్చిలేన్ ఎన్నుం దశై ఒరువదற்கு మున్నే పోగుంగోళ్ళు. మీకు వెళ్ళాలి అనేటువంటి శ్రద్ధ మిమ్మల్ని అనువర్తిస్తూ ఉన్నప్పుడే, ఎలా ఆ శ్రద్ధ ఉన్నప్పుడే వెళ్ళండి. ఇంకా ఎలాగా? పావియేన్ కరణపాటవ దశై ఉండాగ పెచ్చిలేను. ఆ వెళ్ళేది కూడా ఎలా వెళ్ళాలి అంటే, ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి ఈ తిరుమల వెళ్ళాలని, కానీ వెళ్ళలేకపోయాం. ఈవేళ నా ఇంద్రియాలకు శక్తి లేదు. కాళ్ళకేమో మోకాళ్ళ నొప్పులు వచ్చాయి, కళ్ళేమో చూపు ఆనట్లేదు, శరీరానికి శక్తి చాలట్లేదు, కాసేపు ఆ నడవాలంటే ఇబ్బందిగా ఉంటుంది అనేటువంటి దశ వచ్చే వరకు ఆగకండి. ఏం చేయాలి? కరణపాటవ దశ ఉండాక పెట్టలేను. ఈ ఇంద్రియ పాటవం ఉన్న దశలో, పటుత్వంగా ఇంద్రియాలు ఉన్న సమయంలో వెళ్ళలేకపోయాను అనేటువంటి దశ ఒరువదற்கு మున్నే పోగుంగోడు. అలాంటి దశ రాకముందే వెళ్ళండర్రా అంటూ పైత్త ఇత్యాది தன்னோட்டை ஸ்பர்சத்தாலே விரித்த பணங்களை உடைய திருவனந்தாழ்வானை పడుక్కయ్యాగ ఉడయ్య సర్వేశ్వరన్. ఆ సర్వేశ్వరుడు ఎలా
తన్నోట్టై స్పర్శத்தாలే విరిక్త ఫణంగళై విడయ్య. పరమాత్మ యొక్క స్పర్శతోటి వికసించినటువంటి ఫణాలు పడగలు కలిగినటువంటి ఆ ఆదిశేషుణ్ణి పడకగా కలిగినటువంటి వాడు సర్వేశ్వరుడు. అప్పుడు కయ్యలు కాటిలం విరుంబి వర్తిక్కిర దేశం. అసలు ఆ ఆదిశేషుణ్ణే ఎప్పుడు ఒక్క క్షణం కూడా విడిచి ఉండడు పెరుమాడు సర్వేశ్వరుడు. ఎలా ఉంటాడు? నివాస శయ్యాసన పాదుకాంసుకోపధాన ఆతపహ అన్నట్లు వారణాదిభి అని చెప్పినట్లుగా కూర్చుంటే కుర్చీ అవుతాడట, నడుస్తుంటే పాద రక్షలవుతాడట, పడుకుంటే పడకవుతాడట. ఇదిగో ఎక్కడికైనా వెళ్తూ ఉంటే ఎండ పడకుండా ఆతప వారణాదిభి అని గొడుగుగా అవుతాడట. అలా ఆదిశేషుడు సకల విధ కైంకర్యాల్ని ఎప్పుడూ చేసుకుంటూ ఉంటాడు పరమాత్మకి. అంచేత ఆయన కూడా ఎప్పుడూ అనుసరించి పక్కనే ఉండేటువంటి వాడు కదా. ఆయనకు కూడా ఆదిశేషుడు అనే పడక లేకపోతే ఎక్కడా నిద్ర పట్టదు. ఈయనకు కూడా అంత ఇష్టం ఆదిశేషుడన్నా ఆదిశేషుడు పడకన్నా. అలాంటి అప్పుడు కయ్యలు కాటిలు ఆ పడక కంటే కూడా విరుంబివర్తిక్కిర దేశం కోరుకొని వేయించేసి ఉన్నటువంటి దేశమట ఈ తిరుమల. అందియే తిరుమలై ఆళ్వార్ తమ్మై తిరువనంతాళ్వానాగవం సొల్లక్కడ వదిరే. అదిగో ఆ తిరుమలై ఆళ్వార్ని అంటే ఆ తిరుమల కొండని తిరు అనంతుడుగా కూడా తిరువనంతాళ్వానాగవం సొల్లక్కడ వదిరే. ఆ తిరుమల కొండ అంటే ఎవరు? ఆదిశేషుడేనండి అని కూడా చెప్తారు కదా. అలాగమ్మ ఇత్యాది తెరింద సోలయ్యയും பரப்புமாற போத்த தடாகங்களையும் உடைத்தான திருத்தாழ்வரையை எய்த்திளை பதன் మున్నం చెన్ను అడైమినో. అదిగో సెరింద సోలయ్యயும் దట్టమైనటువంటి తోటలు, పరప్పుమార పూత తటాకంగళై, పరప్పుమార దాని వైశాల్యం ఉన్నంత వరకు చక్కని పుష్పాలతోటి నిండిపోయిన తటాకాలను కలిగినటువంటి ఆ కొండ చర్యలని ఎయిత్తిళై పదన్ మున్నం చెన్ను అడైమినో. మీ కరణ పాఠవం తగ్గక పూర్వమే వెళ్ళి ఆశ్రయించండి. ఎయిత్తిళైక్కయ్యావదు ఒన్ను నెంజు ఇళైపు ఒన్ను శరీరత్తిన్ ఇళైపు. ఎయిత్తిళైకు అంటే ఎయిత్తిళై అంటున్నారు కదా. దేనికండి బలహీనత అంటే మనసుకి బలహీనత, శరీరానికి బలహీనత. ఈ రెండూ వచ్చి చేరక ముందే వెళ్ళి ఆ తిరుమలని ఆశ్రయించండర్రా అని తమ శిష్యులతో చెప్తున్నారట ఆళ్వార్లు ఈ పాసురంలో. పాసురం వైత్తనాల్వరై ఎల్లై కురుగిచ్చెండు ఎయిత్తిళై పదన్ మున్నం అడైమినో పైతపాం పణయ్యాం తిరువేంగడం మొయిత్త సోలై మొయిపూం తడం తాழ்வரே. நிகமத்தில் பலஸ்ருதி பாசுரம். இத்திருவாய்மொழி அபியசிக்க வல்லார் ஆழ்வார் பிரார்த்தித்தப்படியே திருவேங்கடமுடையான் திருவடிகளிலே எப்பேற்பட்ட అడిమేகளும் చెయ్య పెరువర్ ఎన్గిరారు. ఈ తిరువాయమడిని ఎవరైతే అభ్యాసం చేస్తారో వాళ్ళకి ఎలాంటి ఫలం లభిస్తుందండి? ఆళ్వార్లు కోరుకున్నటువంటి ప్రకారంగా తిరువేంగడముడయాన్ యొక్క తిరువడిగళ్లలో ఎప్పేర్పట్ట అంటే సర్వవిధ కైంకర్యాలని పొందగలుగుతారు. ఆళ్వార్లు కోరుకున్నది అదే కదా. తిరువేంగడముడయాన్ విషయంలో సర్వదేశ సర్వకాల సర్వావస్థలలోనూ కైంకర్యం చేయాలని కోరుకున్నారు ఈ తిరువాయమడిలో. ఆళ్వార్లు ఏదైతే కోరుకున్నారో అది ఈ తిరువాయమడిని అభ్యాసం చేసినటువంటి వాళ్ళకు కూడా లభిస్తుందండి అంటున్నారు ఫలశ్రుతిగా ఈ పాసురంలో. పాసురం తాళ్ పరప్పి మంతావియ వీచనై నీల్ పొజిల్ కురుగోరు చెడగోపన్ సొల్ కేజిలాయిరత్తు ఇప్పత్తుం వల్లవర్ வாழ்வர் வாழ்వేది జ్ఞానం పుగழவே. తాళ్పరప్పి, తాళ్పరప్పి అంటే తిరువడిగలై శ్రీపాదములను విస్తరించి, మంతావియ ఈశనై భూమిని కొలిచినటువంటి సర్వేశ్వరుని, నీల్ పొజిల్ కురుగోరు చెడగోపన్ ఉన్నతమైనటువంటి ఉద్యానవనములు కల తిరునగరికి నిర్వాహకులైన చెటగోపముని. ఎలానట? ఇక్కడ తాళ్పరప్పి మంతావియ ఈశనై అని చెబుతున్నారు. పక్కనేమో ఉన్నతమైన ఎత్తైనటువంటి ఉద్యానవనాలు. ఎలాగైతే ఈయన లోకాలన్నీ కొలిచినప్పుడు త్రివిక్రముడుగా ఈ ఆకాశం వరకు పెరిగాడో అలానే ఈ తిరునగరిలో కూడా ఉన్నటువంటి తోటలన్నీ కూడా అంత ఉన్నతంగా పెరిగాయట. అందుకని ఇక్కడ ఈయన్ని త్రివిక్రముణ్ణి చెప్పారట ఈ పాసురంలో. అలా
తిరునగరికి నిర్వాహకులైనటువంటి శటగోపముని సొల్ సాధించినటువంటి కేజిల్ సాదృశ్యము లేనటువంటి ఆయిరత్తు ఇప్పత్తుం వల్లవర్ 1000 పాసురాలలో ఈ 10 పాసురాలని అభ్యాసం చేసేటువంటి వారు వాజ్వు ఎయిది జ్ఞాలం పొగద వాష్వర్ కైంకర్య సంపదను పొంది లోకులంతా కొనియాడేటట్లుగా ఉజ్జీవిస్తారు. అంటే లోకమంతా కొనియాడేటంత కీర్తిని పొందుతారు. ఎంత కైంకర్య పనులండి వీరు అనేటువంటి కీర్తిని పొందుతారు అంటున్నారు ఈ పాసురంలో తాత్పర్యం. త్రివిక్రమావతారమందు లోకాలన్నింటినీ కొలిచినటువంటి సర్వేశ్వరుడి విషయంగా ఆళ్వార్లు సాధించిన 1000 పాసురాలలో ఈ 10 పాసురాలని ఎవరైతే సాభిప్రాయంగా అభ్యాసం చేస్తారో వాళ్ళు కైంకర్య సామ్రాజ్యాన్ని లభించి లోకాలన్నింటినీ సకల లోకులు కూడా తమని కొనియాడేటటువంటి కీర్తిని పొంది ఉజ్జీవిస్తారు వాళ్ళందరూ. ఆరాయిరప్పడి తాల్ పరప్పి సర్వాత్మా కడుక్కుం భుజిక్కలాంబడి తిరువడిகளை பரப்பி இந்த லோகத்தை அளந்து அருளின திருவேங்கடமுடையானை சொன்ன இத்திருவாய்மொழியை வல்லார் லோகமெல்லாம் புகழும்படி எல்லாவற்றிலும் மேல்பட்ட திருமலையாகிற మహా సంపత్తై పెత్తు వాజ్వర్ ఎన్నిరార్. అన్ని ఆత్మలకి అనుభవించేటట్టుగా తమ యొక్క తిరువడిగలని లోకమంతా వ్యాపింపచేసి ఈ లోకాలన్నింటినీ కొలిచినటువంటి తిరువేంగడముడయానే. అలా లోకాలన్నింటినీ కొలిచినటువంటి ఆ స్వామి ఎవరండి? తిరువేంగడముడయానే అనేటట్లుగా ఆ తిరువేంగడముడయాన్ విషయంలో చెప్పినటువంటి ఈ తిరువాయుమతిని ఎవరైతే అభ్యాసం చేస్తారో వాళ్ళు లోకమంతా కొనియాడేటట్టుగా అన్నింటికంటే గొప్పదైనటువంటి తిరుమల అనేటువంటి గొప్ప సంపదని పొంది ఉజ్జీవిస్తారండి వాళ్ళు అంటున్నారు ఆరాయిరప్పడిలో. పన్నీరాయిరప్పడి అనంతరం ఇత్తిరువాయుమొజిక్కు ఫలమాగ కైంకర్య ఐశ్వర్య లాభత్తయ్యరడి చేయిరారు. ఈ తిరువాయుమొజికి ఫలం ఏమిటి? కైంకర్యము ఐశ్వర్యము అనేటువంటి లాభాన్ని పొందగలుగుతారు అంటున్నారు. తాల్ పరప్పి తిరువడిగళై పరప్పి తిరువడిగలని అంతటా వ్యాపింపచేసి మణ్ తావియ ఈశనై భూమి అయి అళందుకొండ సర్వేశ్వరుని భూమిని కొలిసినటువంటి సర్వేశ్వరుడిని నీల్ పొజిల్ కురుగూర్ సెడగోపన్ ఉయరంద పొజిలై ఉడైత్తాన అళందుకొండ సర్వేశ్వరుని ఉయిరంద పొజిలై ఉడైత్తాన ఎత్తైనటువంటి తోటలు కలిగినటువంటి కురుగూరు సెడగోపన్ తిరునగరికు నిర్వాహకరాన ఆళ్వార్ తిరునగరికి నిర్వాహకులైనటువంటి ఆళ్వార్లు సొల్ అరుణిచ్చేదా అనుగ్రహించినటువంటి కేజిల్ ఒప్పు ఇల్లాదా సాటి లేనటువంటి ఆయిరత్తు 1000 పాసురాలలో ఇప్పత్తుం వల్లవర్ ఇప్పత్తయ్యం అర్ధానుసంధానతోడే అభ్యసిక్క వల్లార్గల్. ఈ 10 పాసురాలని అర్ధానుసంధానంతో అభ్యసించగలిగినటువంటి వాళ్ళు వాజ్వు ఎయిది ஞாலம் புகழ வாழ்வர் இவர் பிரார்த்தித்த கைங்கர்ய சாம்ராஜ்யத்தை பெற்று లోకమడంగా అడిమే செய்து వాజపెరువర్. ఇదిగో వీరు ప్రార్థించినటువంటి ఆళ్వార్లు ప్రార్థించినటువంటి కైంకర్య సామ్రాజ్యాన్ని పొంది లోకంలో ఉన్న వాళ్ళందరూ కీర్తించేటట్లుగా అడిమే செய்து కైంకర్యాన్ని చేసి వాజపెరువర్ ఉజ్జీవనాన్ని పొందుతారు అంటున్నారు ఈ పాసంలో. 7 వ్యాఖ్యానం. తాల్ పరప్పి మంతావియ వీసనై తాల్ పరప్పి తన యొక్క పాదాన్ని లోకమంతా వ్యాపింపచేసి లోకాలను కొలిసినటువంటి సర్వేశ్వరుని కఠిన స్థలத்திலே பூவை பரப்பினா போலே சுகுமாரமான திருவடிகளை கொண்டு காடும் மலையுமான பூமியை అనాయాసేన అలందుకొండ సర్వేశ్వరుని ఆయిత్తు కవి పాడిత్తు. కఠినమైనటువంటి స్థలంలో పువ్వులు పరిచినట్లుగా సుకుమారమైనటువంటి తన యొక్క తిరువడితోటి కాడుం మలయ్యుమాన భూమి ఇదిగో అడవులు పర్వతాలతోటి కూడినటువంటి ఈ భూమిని అనాయాసంగా కొలిచినటువంటి సర్వేశ్వరుని కదా ఆళ్వార్లు పాడింది అని
తిరువేంగడముడయానై ఎందో కవి పాడిత్తు ఎన్నిల్. ఇదేమిటండి, ఇప్పుడు దాకా తిరువేంగడముడయానికి కైంకర్యం అన్నారు, ఆయన ఏం చేసి ఉన్న పర్వతాన్ని ఆశ్రయించండి అని చెప్పారు. ఇప్పుడేమిటి, లోకాలని కొలిచినటువంటి ఆయన్ని పాడారు ఆళ్వారు అంటున్నారు ఏమిటి అంటే, కొండాయి కురళాయి నిలం ఈరడియాలే విన్నోయ్ శిఖర తిరువేంగడం మేయవన్నా ఎన్నుం மண்ணளந்த வினை தாமரைகள் என்னும் உலகமளந்த பொன்னடியே அடைந்து என்னும் ஆழ்வார்கள் அருளி செய்யா நிற்பர்கள். எல்லாரையும் கிரமத்திலே திருவடிகளின் கீழே இத்துக் கொள்ளுகைக்காக நிற்கிற నిలయ్యాலும் వరయ్యాదే. ఇదిగో ఆడవాళ్ళు కూడా పాడారు అదే కదా, ఏమిటట, కొండాయ్ కురళాయ్ నిలం ఈరడియాలే. అదిగో 2 అడుగులతోటి లోకాలన్నిటినీ కొలిచినటువంటి ఆ త్రివిక్రముడే ఇదిగో ఈ తిరుమల పర్వతం మీద వేంచేసి ఉన్నాడు. కోరుకొని తిరువేంగడం మేయ అన్నా, తిరువేంగడాన్ని కోరుకొని వచ్చినటువంటి స్వామి అని పాడినట్లుగా, మన్నళంద ఇణై తామరేగలు, ఈ లోకాలన్నిటినీ కొలిచినటువంటి పాదాల జంట అని ఆళ్వార్లు పాడినట్లుగా ఎవరిని, తిరువేంగడముడయాన్ని. உலகமளந்த பொன்னடியே అడైందు ఎన్నుం ఆళ్వార్గల్ అరుడి చెయ్యా నిற்பరగల్, లోకాలన్నిటినీ కొలిచినటువంటి స్పృహమైనటువంటి పాదాలని అడైందు ఆశ్రయించి అని ఆళ్వార్లు పాడింది ఎవరిని, ఈ తిరువేంగడముడయాన్ని. అంటే ఈ తిరువేంగడముడయాన్ని ఎవరయ్యా అంటే, ఆనాడు లోకాలన్నిటినీ కొలిచినటువంటి ఆ త్రివిక్రముడే కావటం చేత ఏం చెప్తున్నారు, ఆ తిరుమల కొండ మీద ఏం చేసి ఉన్నది ఆ త్రివిక్రముడేనండి. ఆ త్రివిక్రముడే తిరుమల కొండని కోరుకొని వచ్చి ఇక్కడ నిత్యవాసం చేస్తూ ఉన్నాడండి అన్నట్లుగా, వరయ్యాదే కానముం ఆళ్వాళ్ళు చెప్పారు. ఎల్లారయ్యం క్రమத்திலே తిరువడిகளில் కీజయిత్తు కొల్లుగైకాగా, అది అందరినీ ఒక క్రమంగా తన యొక్క తిరువడిగళ్ళ కింద చేర్చుకోవటం కోసమనే నిలయ్యాలం, అలా నిలబడి వేం చేసి ఉన్నట్టు ఆయన. ఎలా అందరినీ అంటే, వరయ్యాదే తారతమ్యాన్ని చూపించకుండా, వీళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళు తక్కువ వాళ్ళు, వీళ్ళు జ్ఞానులు, వీళ్ళు అజ్ఞానులు, వీళ్ళు స్త్రీలు, వీళ్ళు పురుషులని ఇలాంటి తారతమ్యాలు ఏం లేవా ఆయనకి చూపించకుండా, కానము వానరము మాన ఇవత్తుక్కు ముఖం కొడుతుక్కుండు నిర్కిరపడియాలు. అంతేకాదు, ఇది కానము ఆటవికులు, వానరము వానరాలు అని తేడా లేకుండా, ఇవత్తుక్కు అంటే జ్ఞానులా అజ్ఞానులా, మనుష్యుల లేకపోతే తిరియక్కుల, అది అనేటువంటి తారతమ్యం లేకుండా ముఖం కొడుతుక్కుండు నిర్కిరపడియాలం, అందరికీ దర్శనమిస్తూ వేంచేసి ఉండటం చేత, నిలబడి ఉండటం చేత, తిరువేంగడముడయ్యానై శ్రీవామననాథల్లక్కడవదిరే. అదిగో ఆయనే ఈయనని మీరు ఎలా చెప్తారండి, ఇప్పుడు దాకా పాడింది తిరువేంగడముడయాన్ని కదా. అంటే ఆయన ఎలాగైతే వరయ్యాదే తారతమ్యం చూపించకుండా, వీడు తక్కువ ఎక్కువ అని తారతమ్యం చూపించకుండా, లోకంలో ఉన్న వాళ్ళ అందరికీ, అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి కూడా తన యొక్క పాద స్పర్శని ఎలా అందించాడో, అలానే తిరువేంగడముడయాను కూడా వీడు ఆటవికుడు, ఇది వానరము, ఇది ఇంకొకళ్ళు అది బిళ్ళ జాతి వాళ్ళు, వేటగాళ్ళు అనేటువంటి తారతమ్యాన్ని చూపించకుండా అందరికీ తన యొక్క భాగ్యాన్ని, తనని సేవించుకునే భాగ్యాన్ని కలుగ చేశాడు కనుక ఈ తిరువేంగడముడయాన్ని వామన నాగత్తల్లక్కడ వదిలే, ఈ తిరువేంగడముడయాన్ని ఆనాడు వామనుడండి అని చెప్పచ్చు కదా. అలాంటి పెరుమాళ విషయంలో నీల్పొజిలిత్యాది తిరువులగు అళంద తిరువడిగనుక్కు అణుక్క నిట్టా పోలే నిజల్ செய்யும்படி வளர்ந்த பொழிலை உடைய తిరునగరిక్కు నిర్వాహకరాన ఆళ్వార్ అరుళి చేద. తిరువులగు అళంద తిరువడిగలకు, లోకాలన్నింటినీ కొలిచినటువంటి ఆ తిరువడిగళ్ళకి, అణుక్కన్ ఇట్టా పోలే నిజలు చెయ్యుంబడి వళరంద పొజులై ఉడయ్య తిరునగరిక్కు, ఎలా ఉన్నదట తిరునగర్లో ఇది లోకాలన్నిటినీ కొలిచినటువంటి ఆయన యొక్క తిరువడిగళ్ళకి గొడుగు పట్టినట్లుగా, నీడ కలిగేటట్లుగా చెయ్యాలనేటట్లుగా, వళరందా పెరిగినటువంటి, పొజిలై ఒడయ్య తోటలు కలిగినటువంటి తిరునగరిక్కు నిర్వాహకరాన ఆళ్వార్ అరుడిచ్చేదా. ఆ తిరునగర్ ఎలా ఉన్నదంటే పెద్ద పెద్ద ఎత్తైనటువంటి తోటలు, చెట్లు కలిగినటువంటి తోటలు. ఆ చెట్లు అంతెత్తున ఎందుకు పెరిగాయ్యా
లోకాలన్నిటినీ కొలిచినటువంటి ఆ త్రివిక్రముడి యొక్క తిరువడిగళ్ళకి నీడనిద్దాము అని గొడుగు పట్టాయా అన్నట్లుగా ఆకాశం వరకు పెరిగిపోయాయట ఆ చెట్లన్నీ. అలాంటి ఎత్తైన చెట్లతో కూడుకున్నటువంటి తోటలు కలిగిన తిరునగరికి నిర్వాహకులు ఎవరు? ఆళ్వారు, నమ్మాళ్వారు. అలాంటి నమ్మాళ్వారు అనుగ్రహించినటువంటి కేజిల్ ఆయిరం కేజన్ ఒప్పాయ్ ఒప్పిల్లాల ఇప్పత్తయ్యం అభ్యసిక్క వల్లారుగల్. సాటి లేని ఈ 10 పాసురాలను ఎవరైతే అభ్యసించగలుగుతారో ఇప్పత్తుకు ఒప్పిల్ల యావదు. ఏమిటి సాటి లేని ఒప్పు ఎల్లయ్య అని చెబుతున్నారు కదా, అంటే ఏమిటి? ఆత్మావినుடைய స్వరూపానురూపమాన కైంకర్యత్తై మనోరిత్త పత్తాగయ్యాలే వంద ఒప్పిల్లామై. ఏమిటి? ఆత్మకి స్వరూపం ఏమిటి? కైంకర్యం చేయటం. అంచేత ఆత్మ యొక్క స్వరూపానికి అనురూపమైనటువంటి కైంకర్యాన్ని మనోరథిత ఆళ్వారు భావించినటువంటి 10 పాసురాలు కావటం చేత ఏమిటి చెప్పాలి? ఈ ఆత్మకి తగినటువంటి కార్యం ఏమిటి? కైంకర్యం చేయటం. ఆత్మకి స్వరూపానురూపమైనటువంటిది కైంకర్యం కనుక ఆ కైంకర్యాన్ని భావించారు ఆళ్వార్లు ఈ తిరువాయిముడిలో. కనుక ఈ 10 పాసురాలు కాబట్టి సాటైనటువంటి తిరువాయిముడే లేదు అనేటట్లుగా ఉన్నది కనుక ఒప్పు ఇల్లామై సాటి లేని అన్నట్లు వాజ్వేది కైంకర్యத்தை మనోரதித்து விடுகை எண்ணிக்கே இவருடைய మనోరథమే మనోరథமாக கைங்கரியமாகிற సంపత్த்தை ప్రాపిత్తు అనుభవిక్క పెరువరుగల్. కైంకర్యాన్ని భావించి విడిచిపెట్టడం కాకుండా వీరి యొక్క మనోరథమే మన యొక్క మనోరథంగా కైంకర్యం అనేటువంటి సంపదని ప్రాపిత్తు పొంది అనుభవించడానికి పొందుతారు. ఆళ్వార్లు భావించారు, కానీ ఆ భావన మన భావనలాగా తలిచి ఇది మన భావనే అవుతుంది ఆళ్వార్ల భావన. ఆ కైంకర్యాన్ని మనం చేసే వరకు పొందగలుగుతాము. అంటే ఆళ్వార్లు కేవలం మనోభావన మాత్రమే, మనకి చేసే భాగ్యం కూడా లభిస్తుంది అని ஞாலம் புகழவே வாழ்வேதே இளைய பெருமாள் ஒருவரே அவர் பெத்த பேர் என்னு ఇంగనే పడై వీడాగా కొండాడినా పోలే. ఇళయ పెరుమాళ్ ఒరువరే భరతాజ్వాన్ అనుకున్నట్ట. ఏమని? సిద్ధార్థ కలు సౌమిత్రి యచ్చంద్ర విమలోపమం ముఖం ద్రక్ష్యతి రామస్య రాజీవాక్షం మహాద్యుతి అని జీరరుంబదంలో కింద నుంచి 2వ లైన్లో 3వ లైన్ నుంచి మొదలైంది ఇళయ పెరుమాళ్ ఇత్యాది అని. అదిగో ఎవరు అసలు ధన్యులు అంటే ఆ రామచంద్రుడికి ఎప్పుడు అనుసరించి ఉండి కైంకర్యం చేసుకుంటాడే ఆ లక్ష్మణస్వామి కదా అదృష్టవంతుడంటే అని. ఇళయ్య పెరుమాళ్ ఒరువరే అవర్ పెద్ద పేరెన్. అసలు ఆ ఇళయ పెరుమాళ్ ఒక్కడే కదా ఇలాంటి కైంకర్య భాగ్యాన్ని పొందినటువంటి వారు. ఏం పొందారండి ఫలాన్ని? ఎన్ను ఎంగనే పడై వీడాగా కొండాడినా పోలే అని పడై వీడాగా అంతఃపురం మొత్తం కొనియాడినట్టుగా అందులో భరతాజ్వాన్ కూడా అని ఒకటి. ఆ రీతిగా అంటే అంతఃపుర జనులంతా కూడా ఇళయ పెరుమాళ్ చేసుకున్న, ఇళయ పెరుమాళ్ అంటే లక్ష్మణస్వామి చేసుకున్న భాగ్యమే భాగ్యం అండి. రామచంద్రుడికి కైంకర్యం చేసుకుంటున్నాడు అని భరతుడు అంతఃపురంలో ఉన్న వాళ్ళు భావించినట్టుగా ఇదిగో ఎవరైతే ఈ తిరువాయిముడిని సేవిస్తారో వాళ్ళకి కైంకర్య భాగ్యం లభిస్తుంది. ఆ కైంకర్య భాగ్యం లభించినటువంటి వాళ్ళని చూసి లోకంలో ఉన్న వాళ్ళందరూ ఆనాడు లక్ష్మణస్వామి కైంకర్యాన్ని చూసి వాళ్ళందరూ ఆయన యొక్క కీర్తిని కొనియాడినట్టుగా వీళ్ళ కీర్తిని కూడా కొనియాడేటట్టు అవుతారు. ఎలా? వాజ్వేది జ్ఞానం పొగదా వాజ్వర్యన్నౌమా క్రూరరాయిరుక్కుం ప్రబుక్కలై அவர்கள் கிரௌரியமும் நெஞ்சிலே கிடக்கச் செய்தே ஏத்தா நிற்பர்களே జీవిక్క వేండుగయ్యాలే అంగనన్నికే. ఇదిగో రాజు క్రూరుడు, ఆయన క్రౌర్యం మనసులో పడింది. అయినప్పటికీ కూడా రాజుగారు క్రూరుడు అని ఎదురుగా అన్నామనుకోండి, మనల్ని జీవించనివ్వడు కదా, మనల్ని సంహరించేస్తాడు కదా, రాజుగారు చంపేస్తాడు. అందుకని అలాగా రాజుగారు మనకి మరణదండన విధిస్తారేమో అని భయంతో రాజుగారిని ఆయన క్రూరత్వం ఉన్నప్పటికీ కూడా కొనియాడినట్టుగా కాదండి. ఇవనయ్యే తప్పెత్తోం ఇత్తై విడువు ஒரு విడువే ఎన్ను ప్రీతియోడే ఎత్తువరగల్. అదిగో ఎలాగా కొనియాడతారనుకుంటున్నారు? అదేదో నిర్బంధంగా కొనియాడటం కాదు,
అతనిని కొనియాడకపోతే మనకేదో ఆపద వాటిల్లుతుందని కొనియాడటం కాదు, ప్రేమతోటి ఇవనై ఎత్తపెత్తోమే. ఇలా తిరుమల కైంకర్యం చేసేటువంటి తిరుమలైని ఆశ్రయించి సకల విధ కైంకర్యాలు చేసేటువంటి ఇలాంటి మహానుభావుణ్ణి వాళ్ళు చూడగలిగామే. ఇవనై ఎత్తపెత్తోమే, ఇలాంటి ఈయనకి స్తోత్రం చేయడం, ఈయన్ని స్తోత్రం చేసేలాగా పొందామే. ఇత్తై విడుము ఒరు విడువే, ఇది కదా రోజంటే. ఏమిటి వేళ మనకున్నటువంటి గొప్ప భాగ్యం. అలా తిరుమల కొండకి కైంకర్యం చేసేటువంటి మహానుభావుణ్ణి స్తోత్రం చేశానంటే ఇది కదా నాకు జీవితంలో ఒక విలువైనటువంటి రోజు అని. ఇత్తై విడువు, ఇదండి అసలు రోజు అంటే. ఓరు విడివేయన్ను ప్రీతియోడే ఎత్తువరగల్, అంత ప్రీతితోటి స్తోత్రం చేస్తారు. ఈ తిరువాయిమొழிని అభ్యాసం చేయటం వల్ల కైంకర్యం భాగ్యం లభించినటువంటి మహానుభావుల్ని చూసేటువంటి వాడు. జ్ఞానం పొగడవే விசேஷக்னரானார் ஏத்துகை எண்ணிக்கே அதுதன்னிலும் சிலர் நெஞ்சிலே துவேஷமும் கிடக்கை எண்ணிக்கே இருந்ததே குறியாக எல்லாரும் ప్రీతియోడే పుగజ్వర్గల్. విశేషజ్ఞరాగా అయ్యాలి అంటే విశేషమైన జ్ఞానం కలిగినటువంటి వాళ్ళండి. అందుకని వాళ్ళు తెలిసింది స్తోత్రం చేశారు అన్నట్లు కాదు. వీళ్ళు విశేషజ్ఞుల, వీళ్ళు అగ్నుల, ప్రాజ్ఞుల, విశేషజ్ఞుల అనే తారతమ్యం లేదు. చూసిన ప్రతి వాళ్ళు కూడా అదుదన్నిలం, అందులో కూడా చిలర్ నెంజిలే ద్వేషము కిడక్కయ్యన్నికే. అదిగో ఏదో కొంతమంది కొనియాడుతున్నారండి, మిగతా వాళ్ళు ఏమైనా ఆయన పొగుడుతున్నారా అన్నట్లుగా కాదు. కొంతమంది మనసులో ద్వేషం ఉంచుకొని ద్వేషించడం మాత్రం కాదు, విశేషజ్ఞులు మాత్రమే స్తోత్రం చేయటం కాదు. అలా ఇరుందదే కుడియాగా ఎల్లారం ప్రీతియోడ పొగడ్వర్గల్, లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా కొనియాడేటటువంటి కీర్తిని పొందుతారు ఈ తిరువాయిమొழிని అభ్యాసం చేసినటువంటి వారు. సరే, మొత్తం ఈ తిరువాయిమొழிలో 10 పాసురాలు కదా. 10 పాసురాల్లో ఏం చెప్పారు ఆళ్వారు? முதல் பாட்டில் திருவேங்கடமுடையான் திருவடிகளிலே சர்வதேச சர்வகால சர்வாவஸ்தைகளிலும் எப்பேற்பட்ட అడిమేగళం చెయ్య వేణుం ఎన్ను మనోరసిస్తారు. ఆ తిరువేంగడముడయాన్ యొక్క తిరువడిగళ్లలో సర్వదేశ, అన్ని దేశాలలోనూ, అన్ని కాలాలలోనూ, అన్ని అవస్థలలోనూ సకల విధ కైంకర్యాలని చెయ్యాలని భావించారు ఆళ్వారు మొదటి పాసురంలో. இரண்டாம் பாட்டில் అతడు దేశ విశేషత్తులే పోనాలు పెరుమదన్ రోయన్న అడిగట్ట ఆయన. ఏంటి ఆళ్వారే, మీరు కోరుకున్నటువంటి ఫలం ఇక్కడెలా లభిస్తుంది? అది ఆ దేశ విశేషానికి పోయినప్పుడు పొందేటువంటిది కదా ఆ కైంకర్యం అంటే. అంగుళ్ళారు ఇంగే వంద అడిమై செய்கிற దేశమందో నమకు ఇంగే పెరతట్టిల్లై అన్నారు. ఆ దేశ విశేషం అని చెప్పబడే శ్రీవైకుంఠంలో ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఇక్కడికే కైంకర్యం చేస్తూ ఉంటే నేను ఈ లోకంలోనే ఉన్నాను పెరుమాళే, నాకు అది పొందటంలో తట్టిల్లై అడ్డే ఉంటుంది కనుక అన్నారట ఆళ్వారు రెండో పాసురంలో. மூன்றாம் பாட்டில் நிறைவாளர்க்கு தன்னை கொடுத்தவன் குறைவாளர்க்கு தன்னை தரச் சொல்ல வேணுமோ என்னார். நிறைவாளர்க்கு தன்னை கொடுத்தవన్ కురైవాళర్కు తన్నే తరచ్ சொல்ல వేణుమో అంటే పరిపూర్ణత కలిగినటువంటి వాళ్ళకు మాత్రమే కాదండి ఆయన తనను తాను ఇచ్చుకునేది. కురైవాళర్కు, అన్ని కొరతలు కలిగినటువంటి వాళ్ళకు కూడా తన్నే తరచ్ சொல்ல వేణుమో, వీళ్ళ కూడా అంటే పరిపూర్ణులైనటువంటి వాళ్ళని చూస్తాడు అంటే ఇదిగో ఏ పూర్ణత లేనటువంటి వాళ్ళని చూస్తాడని వేరే చెప్పాలా మీకు? అక్కడ చెప్పారు మనకు ఒక ఉపమానం. ఒక ఆయన చక్కగా తదియారాధన చేసేటువంటి స్వభావం. ఎలా చక్కగా ఏది నవకాయ పిండి వంటలు అన్నట్లుగా పరిపూర్ణమైనటువంటి భోజనాన్ని కడుపు నిండినటువంటి వాళ్ళకు కూడా మీరు ఇంకా స్వీకరించండి, ఇంకా స్వీకరించండి, ఇంకా స్వీకరించండి అని వాళ్ళకి భోజనం పెట్టేటువంటి వ్యక్తి. అలాంటి ఆయన ఏదో ముందుకు 4 అడుగులు వేశాడు. అక్కడ పూటకి కడుపు నిండినటువంటి దీనులైనటువంటి ఆర్తులైనటువంటి వాళ్ళు, అన్నార్తులైనటువంటి వాళ్ళని చూస్తే కడుపు నిండినటువంటి వాళ్ళకే ఇలా పెట్టే స్వభావం ఉన్నటువంటి వాడు ఆకలవుతున్నటువంటి వాళ్ళకు పెడతాడు అని వేరే చెప్పాలా అండి? అంటే కడుపు నిండినటువంటి వాళ్ళెవరు? నిత్యసూరులు. అలా నిత్యానుభవం చేసేటువంటి వాళ్ళకే తన అనుభవాన్ని ఎప్పుడు ఇచ్చేటువంటి వాడు ఆ అనుభవాన్ని ఎదురు చూసేటువంటి మనకి ఆ అనుభవాన్ని ఇవ్వడా అని మూడవ పాసురంలో చెప్పారు. ఇస్తాడని వేరే చెప్పాలా? 4ஆம் பாட்டில் அவர்களுக்கு தன்னை கொடுத்தான் என்னது ஓரேத்துமோ எனக்கும் కూడా తన్னை తందవనుకు అన్నారు. 4వ పాసురంలో వాళ్ళకు కూడా ఇచ్చాడు. నిత్యసూలకి వానవరీసన్ అన్నారు కదండి.
నిత్యసులకు ఆయన ఇచ్చాడు, ఆయన్ని అనుభవింపచేశాడని వేరే చెప్పాలా? ఎంచేత నాలాంటి నీచనే నిరేవందుమిలేనన్నట్లుగా ఇంత తక్కువ వాడినైనటువంటి నాకే అనుభవింపచేశాడు తన అనుభవాన్ని. అలాంటి వాడు పరిపూర్ణులైనటువంటి వాడు, తమతో సమానమైన రూపము గుణాలు కలిగినటువంటి వాళ్ళకి ఇస్తాడని వేరే చెప్పాలా అండి అంటున్నారు ఆపాసనంలో. ஐந்தாம் பாட்டில் எனக்கு தன்னை தந்தான் என்னது ஓரேத்தமோ என்னிலும் தண்ணி ஆரை தேடி కిరయామే నిర్కిర అవనుకు ఎన్నారు. అయ్యో నాలాంటి వాడిని కూడా చూశాడని చెప్పక్కర్లేదండి. ఎందుకంటే నాకంటే తక్కువ వాళ్ళు ఇంకా దొరుకుతారని ఇప్పటికీ అదిగో ఉపవాసాలు చేస్తూ ఎవరైనా రక్షిద్దామంటే దొరికే వాళ్ళు ఉన్నారా అని అలానే నుంచొని ఎదురు చూస్తూ ఉన్నాడు కదా. అలా ఎదురు చూసేటువంటి ఆయనకి ఇదిగో నన్ను రక్షించడం గొప్ప విషయం ఏముంటుంది కనుక, ఒక తేజమో అదొక తేజమా, ఆయనకు ఒక పెద్ద కీర్తి అది అన్ని. ஆறாம் பாட்டில் இவ்வடிமையிலே இజియా విరోధిగళం తన్నడి ఏపోం ఎన్నారు. కాబట్టి కైంకర్య మనకు విరోధులు ఉన్నాయి కదండి, మనకున్నటువంటి విరోధులు మన కైంకర్యానికి అడ్డుగా వస్తాయి కదా. అంటే విరోధులు పోయాక కైంకర్యం చెయ్యాలి అనుకుంటే సముద్రంలో అలలు ఆగిన తర్వాత తీర్థమాడాలంటే ఎలా ఉంటుందో అలాంటిది. కాబట్టి మీరు కైంకర్యం చేయడానికి ఆరంభించండి, విరోధులు వాటంతటే అవి తొలగిపోతాయి అన్నారు ఆరోపాసనంలో. ஏழாம் பாட்டில் இக்கைங்கரியத்தை తిరుమలై ఆళ్వార్ తామే నమక్కు తరువరి అన్నారు. ఆ కైంకర్యాన్ని తిరువేంకటముడి అని ఇవ్వాలనుకుంటున్నారా? అక్కడ దాకా అక్కర్లా, ఆ తిరుమల కొండ మీద వేంచేసి ఉన్నాడే ఆయన, ఆ తిరుమల కొండే మనకిస్తుందండి, ఆ తిరుమలయ్య ఆళ్వారే మనకిస్తారు. ఎట్టాం పాటిల్ అத்திருமலை ஆழ்வார் தாமே நம் விரோதிகளை போக்கி தம்மையும் தருவர் ఎన్నారు. ఆ తిరుమలై ఆళ్వారే మన యొక్క విరోధుల్ని పోగొట్టి తమని మనకి అందిస్తారు అన్నారు ఆపాసనంలో. 9ஆம் பாட்டில் 9లో తిరుమలై ఆళ్వార్ ఎల్లాం వేణుమో నమక్కు ప్రాప్యத்தை తరుగైకు అవరోట్టే సంబంధముడయార్ అమయ్యం ఎన్నారు. అది ఆ తిరుమలై ఆళ్వార్ మొత్తం కావాలా ఏమిటండి? 7 కొండలు అక్కర్లా, 7వ కొండలు ఏదో కొంత ప్రాంతం ఏక భాగమా అన్నట్టుగా ఉన్నాడే, ఆ ప్రాంతం చాలు మనకి. నమ్ విరోధిగడై పోకి తమ్మయ్యం తరుమన్నారు. ఆయనే అది కాదండి, నమకు ప్రాప్యత తరుగైకు ఆ తిరుమల కొండ మొత్తం కావాలా ఏమిటి మనకు ప్రాప్యాన్ని ఇవ్వటానికి? అవరొట్టై సంబంధముడయా రమయ్యం, ఆ కొండతో సంబంధం కలిగి ఉన్నాడే ఆ తిరువేంకటముడయా, ఆయన సరిపోతాడు. 10ஆம் பாட்டில் சேஷிக்கு உத்தேசியமாக ஐயாலே சேஷபூதரானார் எல்லாரும் తిరుమలై ఆళ్వారై ఆశ్రయింగోల్ అన్నారు. ఆ శేషి అయినటువంటి సర్వేశ్వరుడు కూడా కోరుకోదగినటువంటిది కనుక ఆ తిరుమల కొండ, అదిగో శేషభూతులైనటువంటి మనం కూడా వెళ్ళి ఆ తిరుమల కొండని ఆశ్రయించండర్రా అని తమ శిష్యులకి ఉపదేశం చేస్తున్నాడు ఆళ్వారు ఈ తిరువామిడిలో. నిగమత్తిల్ ఫలం సొల్లి తల కట్టినార్. నిగమత్తిల్ ఫలశ్రుతి పాసరంలో ఫలాన్ని చెప్పి ముగించారు ఆళ్వారు ఈ తిరువాయిమొழிని. వడకు తిరువీధి పిళ్ళై తిరువడిగళే శరణం. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். தாழ் பரப்பி மண் தாவிய வீசனை நீள் பொழில் குருகூர் சடகோபன் சொல் கேஜிலாயிரத்து 20 வல்லவர் வாழ்வர் வாழ்வெய்தி நாளம் புகழவே. திரவிடோபனிஷத் சங்கத்தில் இத்திருவாய்மொழிக்கான ஸ்லோகம். சர்வ சமயே சகலாசு அவஸ்தாசு அபியர்தயன் நிகிலதாஸ்ய ரசான் முனீந்திரஹ ஸ்ரீ வெங்கடாத்ரி நிலையஸ்ய பரஸ்ய பும்சஹ நிஸ்ஸீமசீல குணமத்ய வதத்ருதியே. சர்வத்ர சர்வ சமயே சகலாசு அவஸ்தாசு అభ్యర్థయన్ నిఖిలదాస్య రసాన్ మునీంద్రః శ్రీవేంకటాద్రి నిలయస్య పరస్య పుంసో నిస్సీమశీల గుణమపి అవదతృతీయే. సర్వత్ర సర్వదేశాలలోను, సర్వసమయే సర్వకాలాలయందును, సకలాసు సమస్తమైనటువంటి అవస్థాసు అవస్థలయందును, నిఖిల దాస్య రసాన్ సకల కైంకర్య రసాలని అభ్యర్థయన్ సన్ యాచించుతూ
మునీంద్ర శ్రీ శటగోపముని శ్రీ వెంకటాద్రి నిలయస్య శ్రీ వెంకటాచలాన్ని వాసస్థానముగా కలిగినటువంటి పరస్య పుంసః పరమ పురుషుని యొక్క నిస్సీమ శీల గుణం అవధి లేని శీల గుణాన్ని తృతీయే ఈ 3వ తిరువాయుమొజిలో అవదత్తు సాధించిరి. ఏం చెప్పారు ఈ 3వ తిరువాయుమొజిలో? సర్వదేశ సర్వకాల సర్వావస్థలలోనూ సకల విధ కైంకర్యాల్ని ఆళ్వార్లు సర్వేశ్వరుని యాచించారు. ఆయన యొక్క కళ్యాణ గుణాలని ఈ 3వ తిరువాయుమొజిలో తెలియచేశారు ఆళ్వార్లు. ఇప్పుడు ద్రవిడోపనిషత్ తాత్పర్య రత్నావళి వేదాంత దేశికులు అందించినటువంటిది. స్థాన ఉత్కర్షాత్ దీప్తం శ్రమహర వపుషం స్వాంగ పర్యాప్త భూషం తేజిస్తన్నీచయోగాత్ ప్రణమిత భువనం పావనం సన్నతానాం ప్రాప్త్యర్హ స్థానమంహః ప్రశమన విషయం బంధ విచ్ఛేది పాదం భేదే శీఘ్రాభియాన క్షమ శుభవసతిం లంబితాచ్చాభిముఖ్యం స్థానోత్కర్షాత్ సుదీప్తం శ్రమహర వపుషం స్వాంగ పర్యాప్త భూషం తేజిస్తన్నీచయోగాత్ ప్రణమిత భువనం పావనం సన్నతానాం ప్రాప్త్యర్హ స్థానమంహః ప్రశమన విషయం బంధ విచ్ఛేది పాదం భేదే శీఘ్రాభియాన క్షమ శుభవసతిం లంబితాచ్చాభిముఖ్యం. స్థానోత్కర్షాత్ స్థానము యొక్క అతిశయము వలన సుదీప్తం సుందరమైనటువంటి కాంతి కలిగినటువంటి వాడు శ్రమహర వపుషం శ్రమను పోగొట్టేటువంటి శరీరము కలవాడు స్వాంగ పర్యాప్త భూషం తన యొక్క అవయవముల చేత పరిపూర్ణమైన భూషణములు కలవాడు నీచయోగాత్ నీచులతో సంబంధించడం వలన తేజిష్టం నిరవధిక తేజస్సు కలవాడు. అది వినండి, నీచులతో కలవటం వల్ల మామూలు మనలాంటి వాళ్ళకి తేజస్సు తరిగిపోతుంది, ఆయనకి ఇంకా తేజస్సు పెరిగిపోయిందట. ప్రణమిత భువనం నమస్కరింప చేయబడిన లోకాలు కలిగిన వాడు సన్నతానాం నమస్కరించినటువంటి వాళ్ళకి పావనం విరోధులను పోగొట్టి పరిశుద్ధిని చేసేటువంటి వాడు ప్రాప్తి అర్హసానం పొందుటకు యోగ్యమైన స్థానాన్ని కలిగిన అర్హ స్థానం అనమాట. అది స్థానం అని పడింది, సాకి కింద స్థానం అని తావత్తు రాసుకోవాలి. ప్రాప్త్యర్హ స్థానం. నిన్న ఒక వాక్యం పోయిందన్నాను, అది ఎవరు మళ్ళా అడగలేరు, మీరు రాసేసుకున్నారా దాన్ని? సరే అయిపోయినా మాట్లాడుకుందాం. పొందుడుకు యోగ్యమైన స్థానం కలవాడు అంహః ప్రశమన విషయం పాపములను పోగొట్టునట్టి దేశములు కలవాడు బంధ విచ్ఛేది పాదం సంసార బంధాన్ని ఛేదించేటువంటి పాదాలు కలిగిన వాడు శీఘ్రభియానక్షమం అశుభ వసతిం శీఘ్రముగా ఆశ్రయించతగినటువంటి మనోహరమైన వాసస్థానాలు కలవాడు అయిన సర్వేశ్వరుని లంబిత అర్చాభిముఖ్యం మనోరధింపబడిన అర్చయందు ఆభిముఖ్యము కలవాడినిగా భేదే ఆశ్రయించిరి. ఏమర్థమైందండి? మాకేం అర్థం కాలేదు. ఇప్పుడు తాత్పర్యం చదువుదాం, అప్పుడు అర్థమవుతుందేమో చూద్దాం. సర్వేశ్వరుడు తిరువేంగడం అనేటువంటి తిరుమలలో వేంచేసి ఉన్నాడు. ఇంకా ఎలా ఉంటాడు ఆయన? నిరువధిక తేజోస్వరూపుడు. కాళమేఘములాగా తనని సేవించిన వాళ్ళ యొక్క శ్రమను పోగొట్టేటువంటి దివ్యమంగళ విగ్రహం కలిగిన వాడు. అప్పుడే వికసించినటువంటి తామరల లాంటి మనస్సును హరించేటువంటి దివ్య నేత్రాలతోటి పరిపూర్ణమైన అలంకారాలు కలిగినటువంటి వాడు. మిక్కిలి నీచులైనటువంటి చేతనులతోటి కలవటం వల్ల నిరవధిక తేజోస్వరూపుడు. లోకాలన్నీ కూడా నమస్కరించేటువంటి పాదాలు కలిగిన వాడు. తనను ఆశ్రితులకు ఆశ్రయణ విరోధులను, అంటే తనను ఆశ్రయించినటువంటి వాళ్ళ యొక్క విరోధుల్ని పోగొట్టి వారిని పరిశుద్ధులుగా చేసేటువంటి వాడు.
సకల చేతనులకు కూడా ఆశ్రయించదగినటువంటి దేశంలో వేంచేసి ఉన్నవాడు. అంటే అక్కడ తిరుమలలో వేంచేసి ఉన్నాడు కదా, అందరూ ఆశ్రయించడానికి తగినట్లుగా. అలాగా తాను నివసించేటువంటి దేశాన్ని ఆశ్రయించే వాళ్ళకి సకల పాపాలు పోగొట్టేవాడు. లేదా తిరుమల కొండ అది తన పాద పద్మాల చేత అనాశ్రితుల యొక్క జన్మ జరా మరణాది అనేక వ్యాధులని పోగొట్టేవాడు. ఆశ్రయిస్తామని ఆలస్యం చేయకుండా అతి శీఘ్రంగా ఆశ్రయించదగినటువంటి తిరుమల యందు వేంచేసి ఉన్నాడు. ఆశ్రయిస్తామనుకున్నారు, ఎక్కడో దూరం కదండి అని ఆలస్యం చేయకుండా మనకి సమీపంలోనే తిరుమల మీద వేంచేసి ఉన్నాడు. అలాంటి ఆయన యొక్క నిరతిశయ కళ్యాణ గుణాలని అనుసంధించినటువంటి ఆళ్వార్లు ఈ మూడవ పత్తు మూడవ తిరువాయముడి 10 పాసురాలతోటి ఆ కైంకర్యాల్ని, అలాంటి పెరుమాళని నేను ఆశ్రయించాలి, ఆయన కైంకర్యం చేయాలి అని యథా మనోరథం భావించారట ఈ మూడవ తిరువాయముడి వొజివిల్ కాలంలో. ఇప్పుడు తిరువాయముడి నూతందాదికి సంబంధించినటువంటి పాసురం అవతారిక. దీనికి కూడా వొజివిలా కాలం ఇదిల్ கைங்கரியத்தில் பெரிய பாரிப்பை பேசிనపడియై అనువదిత్తరుడి చేయిరారు. కైంకర్యం విషయంలో ఎదురు చూపుని పెరియ పారిపై ఆశని చెప్పిన ప్రకారాన్ని అనుసరించి చెప్పేటువంటిది ఇది. అంటే వొజివిల్ కాలంలో ఆళ్వార్లు ఏం చేశారు, కైంకర్యాన్ని అపేక్షించారు, దాన్ని అనుసరించి చెప్పేటువంటి పాసురం అండి ఇది. ఎంగనే ఎన్నిలు చేరీచిగానండి ఇప్పటి ప్రకృతి సంబంధத்தினுடைய கொடுமையை అనుసంధిత్తు சோகாவிஷ்டரான இவருடைய சோகத்தை மாத்துகைக்காக தான் வடக்கு திருமலையிலே நிற்கிற நிலையை காட்டி கொடுக்க நிலை பெற்று என் நெஞ்சம் பெற்றது நீடுயர் என்னும் அவரை கிட்டி தம்முடைய ஸ்வரூபம் பெற்றவாறே ஸ்வரூபானுரூபமாக அடிமை செய்து வாழ வேணும் என்னும் செயலாதிகனான திருவேங்கடமுடையாம் திருவடிகளிலே ஒழுவிலா அடிமை செய்து வாழ பார்க்கிற ஒழிவில் காலத்தின் தாத்பரியத்தை ஒழிவிலா కాలం ఎన్ను తొడంగి అల్లి చేగిరారు ఎన్గై. ఏం చేశారు ఆళ్వారు, ఎలా ఉన్నారు కిందటి తిరువాయముడిలో? ఏమిటది? మున్నీరు జ్ఞానం అనేటువంటి తిరువాయముడిలో నాకు ఏమిటి ఇంద్రియ సంకోచాన్ని ఇచ్చావయ్యా, నీ సౌందర్యాన్ని నీ కళ్యాణ గుణాలని అనుభవించదగినటువంటి ఇంద్రియాలను నాకు ఇవ్వలేదు. కారణం ఏమిటి? నిన్ను నేను అనుభవించలేకపోతున్నానంటే నా ఇంద్రియ సంకోచమే అని భావించి బాధపడుతూ ఉంటే ఆళ్వార్లు అదిగో ఇప్పటి ప్రకృతి సంబంధం ఈ దేహ సంబంధం యొక్క క్రౌర్యాన్ని భావించుకొని దుఃఖంతో ఉన్నారట ఆళ్వార్లు. అలాంటి ఆళ్వార్ల యొక్క దుఃఖాన్ని పోగొట్టాలనుకున్నట్ట పెరుమాళ్ళు. అందుకని ఏం చెప్పాడు, మేము ఆ ఉత్తర తిరుమలలో వేంచేసి ఉన్నామండి అని తమ యొక్క స్థితిని చూపించారట ఆడవాళ్ళకి. అప్పుడు నిలయపెత్తు ఎన్నెంజం పెత్తదు నీడు అని అవరెక్కిట్టి, అబ్బా ఆళ్వాళ్ళతో ఎప్పుడైతే పెరుమాళ్ళు ఆ దర్శనాన్ని ఇచ్చాడో వెంటనే మనసు కొంచెం ఊరటను పొందింది, శరీరం ప్రాణాలు నిలబడ్డాయి అన్నట్లుగా ఆ పెరుమాళ్ళను సమీపించి తన యొక్క స్వరూపం పెట్టవారే, తమ్ముడే స్వరూపం పెట్టవారే. ఎప్పుడైతే ఇలాగ పెరుమాళ దర్శనమైందో, దర్శనమైన తర్వాత ఆ స్వరూపం కొంచెం లభించింది. అప్పుడు స్వరూపానికి అనురూపమైనటువంటి కైంకర్యం చేసి ఉజ్జీవించాలి అని భావన కలిగింది ఆళ్వార్లకి. అప్పుడు సౌశీల్య స్వభావము కలిగినటువంటి తిరువేంగడమడయాన యొక్క తిరువడిగళ్లలో ఒజివిలా అడిమై అంటే విచ్ఛేదము లేని కైంకర్యం చెయ్యాలని చేసి వాజపార్కిర ఉజ్జీవించాలని చూస్తూ ఉన్నటువంటి ఒజివిల్ కాలத்தின் తాత్పర్యத்தை. ఈ ఒజివిల్ కాలం యొక్క సారం ఏమిటంటే ఇది. దీన్ని ఒజివిలా కాలం అనేటువంటి పాసురంలో మనకి మనవాళ్ళ మామూలు అందించారు తిరువాయముడి నూతందాదిలో. ఒజివిలా కాలం ఉడనాగి మన్ని ఒజివిలా ఆచ్చయ్యం మాలుక్కు ఎడు శిఖర வேங்கடத்து பாரித்தமிக்கனலம் சேர்மாறன் பூங்குழலை நெஞ்சே புகழ். ఒజివిలా కాలం ఉడనాగి మన్ని. తాత్పర్యం ప్రతిపదార్థం. ఒజివిలా కాలం విచ్ఛేదము లేని సర్వకాలముల యందును ఉడనాగి మన్ని విశ్లేషించకుండా ఉండి మాలుక్కు భగవంతుడికి ఒజివిలా విచ్ఛేదము లేని ఆచ్ఛయ్య కైంకర్యాలని చెయ్యటానికి యజు శిఖర వేంగడత్తు ఉన్నతములైన శిఖరాలను కలిగినటువంటి తిరుమల యందు పారిత్తా కోరినటువంటి మిక్క నలం సేర్ నిరవధిక భక్తితో కూడిన మారన్ ఆళ్వార్ల యొక్క
పూంకదలై పుష్పాల వలె సుకుమారమైన పాదాలని నెంజేవో మనస పొగడు స్తోత్రం చెయ్యి. ఏం చెప్తున్నారు ఇందులో మనవాళ్ళ మామూలు? సర్వదేశ సర్వకాల సర్వావస్థలలోనూ భగవంతుడికి సర్వవిధ కైంకర్యాలని చెయ్యాలని తిరుమలలో కోరారు ఆళ్వార్లు. అలాంటి అత్యంత భక్తియుక్తులైనటువంటి ఆళ్వార్ల యొక్క పుష్పహాస సుకుమారాలైనటువంటి పాదపద్మాలని ఓ మనసా నువ్వెప్పుడు స్తుతించి స్తోత్రం చేసి ఉజ్జీవించవమ్మా అని మనవాళ్ళ మామూలు వారి మనసు గారితో చెప్తున్నారు. అంటే తిరుమలలో కైంకర్యాన్ని అపేక్షించినటువంటి వారు ఆళ్వార్లు. ఆళ్వార్లకు తిరువడిగళ్ళను నువ్వెప్పుడు మనసులో స్థిరంగా ఉంచుకొని ధ్యానం చేస్తూ ఉండమ్మా అని తమ మనసు గారితో చెప్తూ ఉన్నారు మనవాళ్ళ మామూలు. ఒజివిలా కాలం ఉడనాగిమన్ని వ్యాఖ్యానం. సర్వదేశ సర్వకాల సర్వావస్థయగలయ్యం నేనైక్కిరదు. ఒజివిలా కాలం ఉడనాగిమన్ని అంటే సర్వదేశాలలోనూ సర్వకాలాల్లోనూ సర్వ అవస్థలలోనూ భావించవచ్చు అని. ఒజివిలా ఆశ్చర్యమాలుకు అడిమైயில் ஒன்னும் நழுவுதல் எண்ணிக்கே సర్వవిధ కైంకర్యంగళం సర్వేశ్వరనుకు చెయ్యవేణం ఎన్నో. అదిగో అడిమయ్యిల్ కైంకర్యాలు ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా ఏ కొంచెము కొరత లేకుండా అన్ని రకాల కైంకర్యాలని సర్వేశ్వరుడికి చెయ్యాలి అని. ఏ జుసిగర వేంగడ తుప్పారిత్త ఎజుచ్చేవడైత్తాను శిఖరంగడైవడయ్య తిరుమలయ్యలే పారిత్త. ఎత్తైనటువంటి శిఖరాలు కలిగినటువంటి తిరుమల విషయంలో చూడగా భవాంసు సహ వైదేహ్యా గిరిసానుషురంచతే అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపదచ్చతే ఎన్నో. తిరుచిత్రకూటத்திலே இருவரும் மானசேத்திலே அனைத்து அடிமையும் செய்ய வேணும் ఎన్నో ఆశైపట్ట ఇళయ్య పెరుమాళై పోలే. ఎలా భావిస్తున్నారు నమ్మాళ్ళ వాళ్ళు కూడా ఇళయ పెరుమాళ వలె చిత్రకూట పర్వతం మీద అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపదచ్చతే అని. ఓ రామచంద్ర నువ్వు సీతారాములు ఇద్దరు మీ ఇద్దరు విహరిస్తూ ఉంటే ఎక్కడ సహ వైదేహ్యా సహ గిరిసానుషురంశతే. భవాన్ వైదేహ్య సహ ఆ పర్వత చర్యలలో నువ్వు సీతాపిరాటితో కూడి విహరిస్తూ ఉంటే అహం సర్వం కరిష్యామి నేను అన్ని కైంకర్యాలు నీకు చెయ్యాలయ్యా. జాగ్రత్త స్వపత రాత్రి పగలు కూడా అని లక్ష్మణస్వామి కోరుకున్నట్లుగా వీరు కూడా ఇవரும் అలర్మేల్ మంగై ఒరే మార్వనాయ్ ఓంగు వేంగడం మేవి తాను ఓంగి నిற்கிறா சென்னியோங்கு தன் திருவேங்கடமுடையான் திருவடிகளிலே எப்பேறு பட்டாடி மேகலும் செய்ய வேணும் என்று உற்சாகித்தா. அலர்மேல் மங்கையும் అలర్మేలు మంగై ఒరే మార్వన అలర్మేలు మంగైని వక్షస్థలంలో కలిగినటువంటి వాడు ఓంగు వేంగడం మేవి ఎత్తైన శిఖరాలు కలిగినటువంటి ఆ వేంగడం తిరువేంగడాన్ని కోరుకొని తాను ఓంగి నిற்கிற తాను పెరిగి నిలబడి ఉన్నటువంటి சென்னியோங்கு తన్ తిరువేంగడముడయాన్ తిరువడిగలిదే అలాంటి తిరువేంగడముడయాన్ యొక్క తిరువడిగలలో సర్వవిధ కైంకర్యాల్ని చెయ్యాలని ఉత్సాహించగా మిక్కనలం సేర్మారన్ అనురక్తశ్చ భక్తశ్చ ఎన్నో ஆரா அன்பே இளையவனை போலே ஆரா அன்பிலடியேன் என்னும்படி నిరవధిక భక్తియుక్తరాన ఆళ్వారు. అనురక్తశ్చ భక్తశ్చ ప్రీతి కలిగినటువంటి భక్తుడు అని. ఆరా అన్బిల్ ఇళయవనై పోలే ప్రీతి కలిగినటువంటి వాడు అని అంటే అతృప్తమైనటువంటి ప్రీతి కలిగినటువంటి వారాని. ఆరా అన్బిల్ అడియేన్ అతృప్త ప్రీతి కలిగినటువంటి దాసులు అని. నిరవధిక భక్తియుక్తులైనటువంటి ఆళ్వార్లు పూంకుదలై నెంజే పుగార్ அவர் பூவார் கடலிலே அடிமை செய்தா போலே மனசே நீயும் அபிராமமாய் புஷ்பம் போலே முதலமாயிருக்கிற చరణంగళై స్తుతిత్తు పోరు. మనసు గారితో చెబుతున్నారు మనవాళ్ళ మామూలు. వారు ఎలా అయితే పుష్పహాస సుకుమారమైనటువంటి తిరువడిగళ్లలో కైంకర్యం చేయాలని భావించారో సర్వేశ్వర యొక్క తిరువడిగళ్లలో, అలానే మనస్సా నువ్వు కూడా అభిరామమాయ్ పుష్పం పోలే ముదులమాయిరుక్కిరా అందముగా ఉన్నటువంటి పుష్పాల వలె సుకుమారమైనటువంటి తిరువడిగళ్ళు మన నమ్మాలి వాళ్ళవి. వాటి విషయంలో స్తుతిస్తపోరు స్తుతించడానికి చూడమ్మా. అవర విషయత్రే వాచికమాన అడిమై చెయ్యప్పారు. అలాంటి ఆళ్వాళ్ళ విషయంలో వాచికమైన కైంకర్యాన్ని చేయటానికి చూడు. ఉత్తర వాక్యத்தில் ప్రతిపాదిக்கிற கைங்கரியந்தான் ததிய பர்யந்தமாய்த்து இருப்பது.
ఉత్తర వాక్యం ఏం చెప్తుంది మనకి? శ్రీమతే నారాయణాయ నమః అనేటువంటి ఉత్తర వాక్యం శ్రీ శ్రీయప్పతులు ఇద్దరికి కైంకర్యం చేయాలి. ఆ కైంకర్య ప్రార్థన అది. ఆ కైంకర్యం ఎప్పుడండి ముగింపు? భాగవతుల వరకు పర్యవసించి ఉన్నప్పుడు అని చెప్పినట్లుగా అదిగో ఉత్తర వాక్యంలో తెలియజేయబడినటువంటి కైంకర్యము తదియ పర్యంతమాయిత్తు ఇరుపదు, తదియుల వరకు కదా ఉన్నది. ఇత్తాల్ ఒడివిల్ కాలం ఎన్న మొదల పాటిల్ అర్ధత్తై అరుడి చేదబడి ఒడివిల్ కాలం అని చెప్పినటువంటి మొదటి పాత్రం యొక్క అర్థం చెప్పినట్లయినది. మేల్ తర్వాత సింధుపు మగజం ఎన్ను కాయిక కైంకర్యత్తయ్యం. సింధుపు మగజం అంటే పుష్పాలు చింతిస్తూ ఉంటాయి అని చెప్పుకున్నారు కదా. అవేమనుకుంటాయి? తిరువేంగడముడి ఆ పర్వత స్పరిశ కలిగిన తర్వాత అవి ఇంకా వికసిస్తూ ఉన్నాయండి. తిరువేంగడముడి ఆ తిరువడిగళ్లలో చేరాలని కదా వాటికి ఆశ. అలా కాయింక కైంకర్యత్తయ్యం తెన్నిరైచునై నీరు తిరువేంగడం ఎన్ను మానసమాన పడి అయ్యం. తెన్నిరైచునై నీరు తిరువేంగడం తేట కలిగినటువంటి నీటితోటి నిండినటువంటి ఆ కొండ కాలువలు కలిగిన తిరువేంగడం అని చెప్పడం వల్ల మానసమాన పడి అయ్యం. ఈశన్ వానవర్కు ఎండు వాచకమాన అడిమయ్యయ్యం సొల్లి. ఈశన్ వానవర్కు అని చెప్పడం వల్ల వాచక కైంకర్యాన్ని చెప్పి వేంగడత్తురై వార్కు నమః ఎన్ను స్వభోక్తృత్వ నివృత్తి సొల్లి. వేంగడత్తురై వార్కు ఆ వేంగడ తిరువేంగడంతో సంబంధం కలిగి ఉన్నటువంటి ఆ తిరువేంగడముడు అనే విషయంలో నమః నమస్కారం అని చెప్పడం వల్ల ఈ ఆనందం నాకు కాదండి నీకే అని స్వభోక్తృత్వ నివృత్తి సొల్లి. శమన్ కొల్ వీడుతరం తడం కొన్నం ఎన్ను. శమన్ కొల్ సామ్యాపత్తి మోక్షాన్ని ఇస్తుందండి. తడం కొన్నం విశాలమైనటువంటి ఆ పర్వతము వీడుతరం పరమపదాన్ని కూడా ఇస్తుందని చెప్పినట్లుగా అంద కైంకర్యత్తై తిరుమలై ఆళ్వారే తందరులవరు ఎన్ను. ఆ సామ్యాపత్తి మోక్షాన్ని ఆయన ఇవ్వక్కర్లేదండి, ఆ పర్వతమే ఇస్తుంది అని తిరువేంగడ మామలై ఎన్నుమే తజా నమ్వినైవోయం ఎన్ను. அந்த கைங்கரிய விரோதி நிவృத்தியையும் திருமலை ஆழ்வாரே பண்ணி அருள் வர என்னும். తిరువేంగడ మామలై ఒన్నుమే తొజ నమ్మినే పోయమే. ఆ తిరువేంగడ పర్వతాన్ని మనం నమస్కరిస్తే మనకున్నటువంటి పాపాలన్నీ నశించిపోతాయని, మనకి కైంకర్యానికి విరోధిగా ఉండేటువంటి ఆ పాపాల విరోధులన్నిటినీ కూడా తొలగింప చేస్తుంది ఆ తిరుమల పర్వతమే అని అనుగ్రహించారు అని ఇప్పటి முதல் பாட்டில் అర్ధத்தை వివరిస్తూ అరుளிన వైగళం ఇవర్కు వివక్షితం. ఇలా మొదటి పాసురంలో చెప్పబడినటువంటి అర్థాలని వివరించాలనేటువంటిది వీరికి వివక్షితం. వీరు చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే ఈ పాసురాన్ని వివరించి చెప్పాలి అనేది. ఒజివిలా కాలం ఉడనాగి మన్ని ఒజివిలా ఆచెయ్యు మాలుక్కు ఎజు శిగర వేంగళ తుప్పారిత్తమిక్క నలం சேர்மா.